నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. స్ఫటికరజతవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశ విద్యా జ్ఞానముద్రాః కరాగ్రే దధత మురగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధ రూపం దక్షిణామూర్తిమీడే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నిజంగా తత్వ జిజ్ఞాస కలిగినటువంటి వాడు, జ్ఞానమేంటో తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నవాడు మాత్రం భగవద్గీతకు మించిన గ్రంథం లేదనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రపంచంలో చాలా మంది అన్నమాటే. కలాం గారు అంటూ, నేను రోజు నువ్వు సాంఖ్యయోగం చదువుకుంటానని చెప్పారు ఆయన. ఇది ఆయన అన్నమాట. అంటే కలాం గారు ప్రమాణమా అంటే ప్రమాణమే. అటువంటి మేధావి, తత్వం పట్ల అంత విశేషం ఉన్నటువంటి వాడు. అందుకే ఆయన అంటాడు, మతంతో ఆగిపోవద్దు, తత్వం దాకా ఎదగండి అన్నాడు ఆయన. ఆ మాట చాలా గొప్ప విశేషం. అందుకే ఏ మతం తత్వం వైపు వెళుతుందో ఆ మతానికి ఆధ్యాత్మిక మార్గం అంటారు. లేనప్పుడు అది కొట్టుకోవడానికి పనికొచ్చే మరొక సాధనగా అనుకోవాలి. అందుకు భాషని భావ వ్యక్తీకరణకి సాధనంగా చేసుకుంటాను తప్ప నీదెక్కువ నాదెక్కువ అని కొట్టుకుంటూ ఉంటే ప్రయోజనమేముంది? అలాగే మతాన్ని మనలో ఆధ్యాత్మిక చింతన రగుల్చుకుని తత్వం వైపు వెళ్లడానికి సాధనగా మలుచుకోవాలి తప్ప ఆ మతపు సంప్రదాయాల్లో, రిచువల్స్ లో చుట్టుముట్టుకుపోయి అందులోనే కూరుకుపోకూడదు. అందుకు భారతీయ విషయం ఏమిటంటే తత్వాన్నే మతంగా కలిగిన మతం భారతీయ మతం. అది విశేషం. అందుకే మనం దీన్ని మత గ్రంథంగా భావిస్తున్నామంటే ఒక తత్వ గ్రంథాన్ని మత గ్రంథంగా తీసుకున్నాం. అది ఇక్కడ జ్ఞానాన్ని చెప్తున్నాడు ప్రధానంగా. దీన్ని సాంఖ్యయోగం అంటున్నారు. ఇక్కడ సాంఖ్యం అనే మాట మనకు అనేక చోట్ల వినిపిస్తుంది. దర్శన శాస్త్రాల్లో సాంఖ్య దర్శనం ఉంది. దీన్నే కాపిల దర్శనం అంటారు. కపిల మహర్షి చెప్పినటువంటి దర్శనము అని. మనకి జ్ఞానం తెలుసుకోవడానికి ఎన్ని రకములైన మార్గాలు వచ్చాయో. అందుకే ఒక పాశ్చాత్యవేత్త అంటాడు, ఈ విశ్వం ఏమిటి, ఇందులో ఉన్న విశేషాలేమిటి, ఈ విశ్వానికి ఎవడు కర్త అనేటువంటి బ్రహ్మ విచారం భారతదేశంలో జరిగినంతగా ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ శరీరం ఏమిటి, దాన్ని ఎలా పోషించుకోవాలి, ఎటువంటి కృత్రిమోపాయాలు పన్ని ఎంత సుఖపడాలి అనేటటువంటి వాటి వైపు ఆలోచిస్తుంటే ఒక్క భారతదేశంలోనే ఈ శరీరాన్ని కూడా అతిక్రమించి ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనే దాని వైపు సమగ్ర పరిశోధన జరిగింది. ఎన్ని రకాలైన ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనలన్నింటినీ ఆహ్వానించమని కూడా మనం చెప్పాం ఈ దేశంలో. ఆనో భద్రా కృతవో యాంతి విశ్వతః అన్నది ఋగ్వేదం. అన్ని వైపుల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు రావాలి, కావాలి, స్వీకరించాలి అని కూడా చెప్పినటువంటి విశాల దృక్పథం కలిగినటువంటి భారతీయ మతంలో అనేక దర్శనాలు పుట్టాయి మనకి. అందులో కపిలుని యొక్క దర్శనం పేరు సాంఖ్య దర్శనం అని. సాంఖ్యయోగం అన్నప్పుడు అది గుర్తురాక తప్పదు మనకి. కానీ ఆ సాంఖ్యమే ఇక్కడ స్వీకరించాలా అంటే స్వీకరించడం తప్పేమీ లేదు. ఇక్కడ కొంచెం తత్వ విచారం వైపే మనం వెళ్లబోతున్నాం. ఎందుకంటే భగవద్గీతని అనేక రకాలుగా తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం లోతుగా వెళ్లాలనే ప్రయత్నంతో కదా ఇక్కడ కూర్చున్నాం మనం. అందుకు స్వామి ఎంత లోతుకి దింపితే అంత లోతుకి దిగి ఆ రత్నాలు అందుకోవడానికి ప్రయత్నిద్దామని. సాంఖ్యానికి నాస్తిక దర్శనం కింద కొందరు కేటాయించారు. సాంఖ్యము అని పేరు ఎందుకు వచ్చింది? ముందు కపిలుడి వైపు నుంచి ఆలోచిద్దాం మనం. తత్వశాస్త్రం అనే మాట కపిలుని వద్దనే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తత్వములతో కూడుకున్నదయ్యా ఈ విశ్వం అంతా అన్నాడు ఆయన. విశ్వం అనగానే మళ్ళీ రెండు విషయాలున్నాయి. విశ్వం అనగానే నేను అనే ఒక విషయం ఒకటి, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఒకటి. ఈ రెండు ఉంటాయి విశ్వం అంటే. దీనిని మనం పిండాండం బ్రహ్మాండం అన్నాం.
పిండాండం అంటే మన గొడవ, బ్రహ్మాండం అంటే ప్రపంచం గొడవ. ఈ రెండు గొడవలే మన బ్రతుకు. అది విశేషం అన్నమాట. పిండాండానికి బ్రహ్మాండంతో ఉన్న సంబంధం వల్ల వచ్చే గొడవలే మన ఏడుపులు గాని, సుఖాలు గాని అన్నీ కూడా. అందుకే విశ్వం అంటే రెండు. ఇప్పుడు నేను అనబడే ఈ దేహానికి సంబంధించిన గొడవ ఒకటి, ఎదురుగా కనబడుతున్న విశ్వానికి సంబంధించిన గొడవ ఒకటి. అయితే ఒకటే సూత్రం ఏంటంటే అక్కడ ఇక్కడ ఒకటే వస్తువు ఉన్నది అనేది చెప్పబడుతున్నది. భగవానుడు విశ్వాన్ని ఎలా సమకూర్చాడంటే బ్రహ్మాండాన్ని ఏ ఫార్ములాతో తయారు చేశాడో అందులో ఉన్న ప్రతి అణువుని అదే ఫార్ములాతో తయారు చేశాడట. అందుకు అణువు బ్రహ్మాండం ఈ రెండు ఒక్కటే. అణువులో ఏముందో బ్రహ్మాండంలో అదే ఉంది అనేటువంటి మాటలో అంతరార్థమదే. అలా చూసినప్పుడు మన దేహం నిర్మాణమైన వైఖరి, విశ్వం నిర్మాణమైన వైఖరిలో కూడా మొత్తం 24 తత్వాలు ఉన్నాయని చెప్పారు. అందులో క్రమంగా మనకి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ ఇవందరికీ మనకు తెలిసినవే. పంచభూతములు, పంచతన్మాత్రములు, పంచేంద్రియములు అంటే పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, అటు తర్వాత పురుషుడు అంటే జీవుడు అని చెప్పబడుతున్నవాడు, ఇలాగ ప్రకృతి అని 24 తత్వముల్ని మనకు తెలియజేశారు. 24 తత్వములతో ఈ విశ్వమంతా ఉన్నది అంటే అని కపిలుడు అన్నాడు. అంతే, ఇంకేం చెప్పలేదు ఆయన. కపిలుడిని అనుసరించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు తర్వాత కొన్ని పొరపాట్లు జరిగాయి. దానివల్ల కాపుల దర్శనానికి కూడా నాస్తిక దర్శనం అని పేరు పెట్టారు. ఎందుకంటే ఏ సిద్ధాంతానికైనా ప్రారంభకుడు ఒకడు ఉంటే అనుసరించేవాళ్ళు 100 మంది ఉంటారు. ప్రారంభించేవాడు ఏమనుకున్నాడో అనుసరించే వాళ్ళకి తెలియదు. అందుకే ఆయన చెప్పిన మాటకి వీళ్ల పైత్యం కొంత కలుస్తాం. కలిసి చిట్ట చివరికి కొంతకాలానికి ఆయనే గాని వస్తే ఇదంతా నేను చెప్పిందేనా అని ఆశ్చర్యపోయే ప్రమాదం ఉంది. అలాంటివి మనం ఎన్నో చూసాం, కలిలో ఇంకా కనిపిస్తాయి మనకి. అందుకే కపిల మహర్షి మొదలైనటువంటి వారు ఎవ్వరూ కూడా వైదిక విరుద్ధమైన మాటలు ఏవీ చెప్పలేదు. కపిల మహర్షి దేవహూతికి ఉపదేశించినటువంటి ఆ సాంఖ్య దర్శనంలో ఆయన ఇది పరంపరగా వస్తున్నటువంటి గొప్ప జ్ఞానం సుమా, ఇది కాలక్రమేణా నష్టమైతే దీన్ని తిరిగి ఉద్ధరించడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. ఆయన ఎవరు? సాక్షాత్ నారాయణ స్వరూపం. అటువంటి ఆయన చెప్పినది అవైదికం ఎలా అవుతుంది, నాస్తిక దర్శనం ఎలా అవుతుంది? అయితే నాస్తిక దర్శనం అనుకోవడానికి అవకాశం ఎలా వచ్చిందని కూడా మనం ఆలోచించాలి. ఇది ఇందులో 24 తత్వముల్లో ఎక్కడ ఈశ్వరుడు గురించి చెప్పలేదు. ఈశ్వరుడు గురించి చెప్పలేదు గనక 24తో కూడుకున్న ప్రకృతే అన్నిటికీ కారణం, దానిలో కలుగుతున్న పరిణామాలే కారణం. గాని ఈశ్వరుడు అనేవాడు ఒకడు లేడు అని తర్వాత వాళ్ళు కన్క్లూషన్కి వచ్చేశారు. కానీ ఇది చాలా అజ్ఞానం కిందే లెక్క. ఒక తోటకు వెళ్లి ఆ తోటలో ఏమున్నాయంటే జాంపళ్ళున్నాయండి, కొబ్బరి చెట్లున్నాయండి, అదేవిధంగా మామిడి చెట్లున్నాయని మొత్తం రాస్తే, అయ్యా తోటకు సంబంధించిన మొత్తం రిపోర్ట్ వచ్చింది నాకు, ఆ తోటలో ఎన్ని రకాల చెట్లున్నాయో చెప్పారు, కనుక ఆ తోటలో చెట్లు మాత్రమే ఉన్నాయంటే ఆ నేల ఎలాంటిదో చూసారా అంటే అక్కడ నేలే లేదండి అన్నట్టు. ఎందుకంటే నేల రాయలేదు, చెట్లు మాత్రమే చెప్పారు, అందుకే నేల రాయలేదు కనుక నేల లేదండి అన్నాడు. అది ఎలాంటి అజ్ఞానమో! 24 తత్వములే చెప్పారు కానీ ఈశ్వరుణ్ణి చెప్పలేదు అని కూడా అలాంటి అజ్ఞానం. ఈ 24 తత్వముల యందు ఈశ్వరుడే వ్యాపించున్నాడయ్యా అనేది కపిల మహర్షి యొక్క ఉద్దేశం. అందుకే ఈ మాటకు మనకు ఉపనిషత్ దర్శనంతో సమన్వయం ఏమిటి అంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్. మరి విడదీసి ఎందుకు చూపించారయ్యా అంటే నువ్వు విడివిడిగా దర్శించి దీనికి ఏది ఆధారమైందో ఆ చైతన్యాన్ని దర్శించు. అందు 24 తత్వముల్ని పరిశీలించి దానికి ఆధారమై ఉన్నటువంటి ఏ చైతన్యం ఉందో దాన్ని పరిశీలించు అని చెప్పడం కపిల మహర్షి యొక్క ఉద్దేశం. అందుకు ఆ ఈశ్వర చైతన్యాన్ని గమనించాలి. అదే నిత్యం శాశ్వతం. ఈ ఈశ్వర చైతన్యమే 24 తత్వముల యందు వ్యక్తమై ఉన్నది, దాని యందు వ్యాప్తమై ఉన్నది. అది తెలియక పైపైన చూసి ఇదంతా విడివిడిగా అనుకోవడం ఒక అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని నివర్తింపజేసి అసలు సత్యమేదో తెలియజేయడానికి ముందు ప్రకృతి అనే వస్తువుని విభజనాత్మకంగా పరిశీలించి ఒక వస్తువుని స్టడీ చేయాలి అంటే, ఉదాహరణకి గడియారాన్ని స్టడీ చేయాలి అంటే గడియారం అంటే ఏమిటి అంటే, అయ్యా దీనికి అంతా గొలుసు ఒకటి ఉంటుంది, ఆ గొలుసులో మధ్యలో రకరకాలైన పూసలు అవి నుండి మధ్యలో ముళ్ళుంటుంది, అటువైపు కాలాన్ని సూచించేటటువంటి గీతలుంటాయి అని చెప్పాం. విడివిడిగా చెప్పాం కానీ ఇవన్నీ విడివిడిగా ఉన్నాయా? విడివిడిగా ఎందుకు చెప్పాం? గడియారాన్ని అర్థం చేసుకోవడానికి విడివిడిగా చెప్పాం. విడివిడిగా చెప్పినప్పుడు మనకి గడియారంలో ఎన్ని భాగములున్నాయి అనంటే ఒక సంఖ్య తేలిందా లేదా?
అందుకు సంఖ్య తెలుసుకుని తద్వారా గడియారం గురించిన పూర్వ జ్ఞానాన్ని, పూర్ణ జ్ఞానాన్ని మనం గ్రహించాం. అలాగే నేనేమిటి, ఈ ప్రపంచమేమిటి అనేదాన్ని పరిశీలించినప్పుడు దానికి సంబంధించిన ముందు సంఖ్యగా దాన్ని గమనించుతున్నాం తప్ప సంఖ్యగా దాన్ని విడదీయడం లేదు. సంఖ్యగా దాన్ని అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అందుకు ఈ జగత్తులో ముందు అనాత్మ విషయాన్ని గమనించడానికి, ఆత్మ విషయాన్ని గమనించడానికి, అనాత్మ ఆత్మ ఈ రెండు విషయముల్లో ఆత్మ అంటే పూర్ణ ఈశ్వర చైతన్యం, అనాత్మ అంటే తద్భిన్నంగా మనం దేన్ని అనుకుంటున్నామో అది. ఈశ్వరుడు ఉనికిని అంగీకరించనివ్వని ఒక అజ్ఞానం మనకు దగ్గరుంది కదా. అందుకే కనిపించని ఈశ్వరుని ఎవడు చూడొచ్చాడండి, కనిపించే ప్రపంచాన్నే చూద్దామనుకోవడం ఉంది కదా. సరే, కనిపించే ప్రపంచాన్నే చూద్దాం. ఈ కనిపించే ప్రపంచంలో నువ్వు ఒప్పుకునేవే నేను చెప్తా. ఇందులో పంచభూతాలు ఉన్నాయి, ఒప్పుకుంటా. వాటికి పంచతన్మాత్రలున్నాయి, ఒప్పుకుంటా. ఇలా నువ్వు ఒప్పుకునే వాటిని లెక్క కట్టి చెప్పి నువ్వు ఒప్పుకునే ఇవన్నీ దేని యందు ఆధారమై ఉన్నాయో అది ఈశ్వరుడిని చెప్పబోతున్నాడు. అందుకు విడదీసి చెప్పినటువంటి, సంఖ్యతో చెప్పినటువంటి ఒక తత్వశాస్త్రం గనక, ఈ 24 తత్వములు అనే సంఖ్యతో చెప్పాడు గనక దీనికి సాంఖ్యం అనే పేరు కపిల దర్శనానికి చెప్పబడింది. తద్వారా మనం తెలుసుకునే పరమ జ్ఞానం ఒకటి ఉన్నది. అందుకే సాంఖ్యము తత్వముగా, జ్ఞానముగా, వేదాంతముగా చెప్పబడుతూ ఉన్నది. అయితే సాంఖ్యం అనే దానికి మరొక అర్థం ఏమిటి? ఇక్కడ కపిల దర్శన పరంగా సాంఖ్యానికి అర్థం చెప్పాను, కానీ ఇక్కడ పరంగా సాంఖ్యం అనే పదానికి అర్థం ఏమిటి అంటే సమ్యక్ క్షాయతే ఇది సాంఖ్యం. సమ్యక్ అంటే సమగ్రముగా, క్షాయతే చెప్పబడినది, అది సాంఖ్యం. అంటే చక్కగా చెప్పడం, స్పష్టంగా చెప్పడం, సమగ్రంగా చెప్పడం, ఇంతకు మించి చెప్పడానికి ఇంకేమీ లేదు అన్నంతగా పరిపూర్ణంగా చెప్పినది ఏదో దాని పేరు సాంఖ్యం. అందుకు సాంఖ్యం అంటే పరిపూర్ణమైన జ్ఞానము అని అర్థం అన్నమాట. అందుకే సాంఖ్యాన్ని కూడా జ్ఞానం క్రిందనే మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకే వ్యాసదేవుడే సాంఖ్యం అంటే ఏమిటో నిర్వచనం చెప్పాడు చూడండి. శుద్ధాత్మతత్వ విజ్ఞానం సాంఖ్యమిత్యభిధీయతే. శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం, శుద్ధమైన ఆత్మతత్వ విజ్ఞానం ఏదున్నదో దాన్ని సాంఖ్యము అని అంటారు. శుద్ధమైన వస్తువు కావాలి అంటే ఏదైనా ఒక మణి మట్టిలో గాని ఉండిపోతే ఉప్పని మట్టినంతా ఊదుతాం, అప్పటికి రాకపోతే కడుగుతాం, కడిగి కదా తీస్తాం. అలాగా మణి కాని వస్తువు మణిని అంటుకుంటే దానినంతటిని దులిపి అసలు మణిని తీస్తాం. అలాగే శుద్ధ ఆత్మ చుట్టూ శుద్ధత లేనిటువంటి ఈ అనాత్మ విషయమైన అవిద్య ఆక్రమించి ఉంటే దాన్నంతటినీ దులిపి ఇది శుద్ధ ఆత్మ అని తేల్చి చెప్పేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సాంఖ్యం అన్నారు. అటువంటి ఆ సాంఖ్య విజ్ఞానాన్ని చెప్పే యోగం గనక ఇది సాంఖ్యయోగము అని దీని యొక్క పేరు. అది పేరులో ఉన్నటువంటి వైశిష్ట్యం చెప్పబడుతుంది. కానీ పాపం అర్జునుడు అలాగే ఉన్నాడు, రథంలో దుఃఖిస్తూ. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదన. తం తథా కృపయా ఆవిష్టం, ఆ విధమైన దయతో కూడుకున్న అర్జునుడు అన్నాడు. ఇక్కడ దయతో కూడుకున్న అర్జునుడు అనలేదు చూడండి. ఎందుకంటే అది గొప్ప దయ అయితే గొప్ప దయతో లేదా దయతో వదిలేసేవాడు. తథా కృపయా, ఆ విధమైన కృపతో అన్నాడు. అంటే కరుణ కూడా అన్ని సమయాల్లో గొప్పదైపోదండి. ఆ కరుణ పొసెసివ్నెస్ వల్ల ఏర్పడ్డ కరుణ వేరు. అందుకే ప్రేమ చాలా గొప్పదండి అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ప్రేమయే దైవము అనేటువంటి నినాదాలు, దాన్ని ఆధారం తీసుకుని సినిమాలు, దాన్ని ఆధారం చేసుకుని పతనాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. మరి ప్రేమయే దైవం అనే మాట మరి ప్రేమ రూప ప్రియంకరి అని అమ్మవారిని కూడా అంటున్నామే, మరి పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నాయంటే విరుద్ధమే. ఎందుకంటే పొసెసివ్నెస్, ఇది నాది అనుకుని దానికోసం తాపత్రయపడ్డం ఉన్నదే అది ప్రేమ అనిపించుకోదు. దాన్ని రాగము అంటారు. ప్రేమ వేరు. ప్రేమలో ఇది నాది అనే దేశకాల వస్తు పరిమితి ఉండదు. అందుకే దయ కూడా అలాంటిదే. ఇక్కడ ఎటువంటి దయ? స్వజనం స్వజనం స్వజనం, నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు వీళ్ళని చంపిస్తే ఎలాగా అనేటటువంటి తథాకృపయా, ఆ విధమైన దయ వల్ల, అంటే మోహదూషితమైన దయ చేత అని అర్థం అన్నమాట. తథాకృపయా ఆవిష్ట అశ్రుపూర్ణాకులక్షణం, కళ నిండా నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నట్ట. అటువంటి ఆయనతో కృష్ణుడు అంటున్నాడు. ఎంత చక్కగా చెప్పాడు.
మనం కలిసి ఇంత పనిచేయడానికి వచ్చామే, క్షేమతరం ఏంటంటే వాళ్ళు చంపేసినా చచ్చిపోవడమే క్షేమతరం అన్నాడు. అయితే ఇందులోనే అతడుకున్న కొన్ని అధికారాలున్నాయి. అంటే బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కావలసిన కొన్ని అర్హతకి సంబంధించిన వచనాలున్నాయి. అది మీరు పరిశీలించినట్లయితే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ ఇహాముత్రార్థభోగ విరాగం, ఇహలోక సుఖాల మీద ఏ కోరిక లేదు. అలాగే తర్వాత కూడా చెప్పబోతుంటాడు ఇంకాను, ఏమని ముల్లోకాల రాజ్యం వచ్చినా నాకు అక్కర్లేదన్నాడు, పరమందు సుఖమన్నా నాకు అక్కర్లేదు. అంటే ఇహలోక సుఖముల యందు పరలోక సుఖముల యందు కూడా విరక్తి భావం ఉన్నది. పైగా వాళ్ళు వచ్చి చంపేసినా నాకేం పర్వాలేదు అంటే ఆ సాధన సంపత్తిలో చెప్పిన తితిక్ష, సహనం అనేటువంటిది ఉన్నది. శమదమాది షట్క సంపత్తి కనిపిస్తున్నది. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏది నిత్యం ఏది అనిత్యం అనేటువంటి వివేకం ఉన్నది లేదని కాదు, దృఢపడాలి. అందుకే ఈ వైరాగ్యంలో దాన్ని దృఢపరిచే జ్ఞానం ఒకటి ఇవ్వబోతున్నాడు నారాయణుడు. ఇక్కడ అడగడం చూడండి, ఎప్పుడైతే ఈ విధంగా ఎదురు మాట్లాడి ఒక డెసిషన్ గా చెప్పాడు, నిర్ణయాత్మకంగా చెప్పి విషాదంలో కూర్చుంటే కృష్ణ పరమాత్మ మొదటిగా అంటున్నాడు, కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం. రాకూడని సమయంలో రాకూడని మాటలు వచ్చాయా నీ నోటు నుంచి. విషమే సముపస్థితం, ఎటువంటి పరిస్థితిది, ఎటువంటి సంకట పరిస్థితిది. ఇప్పుడు యుద్ధం నుంచి వెనక్కి మరలవలసిన పరిస్థితి ఇది. యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఒక మహావీరుడు ఆడవలసిన మాటలా ఇది. ఇలాంటి సమయంలో నీ మనస్సుకు పట్టినటువంటి ఈ చింతన ఉన్నదే, అది కస్మలం అన్నాడు ఆయన. అది విశేషం. కస్మలం అంటే కాలుష్యం, మాలిన్యం. కుతస్త్వా కస్మలమిదం, ఈ పాడు భ్రాంతి నీకు ఎక్కడి నుంచి దాపురించిందయ్యా అన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఆహా ఎంత దయామయుడవయ్యా అని అభినందిస్తాడేమో కృష్ణుడిని ఎదురు చూస్తున్నాడు. ఆయన మొదటే ఎత్తుకున్నాడు, ఎంత మాలిన్యం ఉందయ్యా, పొల్యూట్ అయిపోయా చాలా అన్నాడు ప్రారంభంలోనే. పైగా ఈ టైంలోనా, రాకూడని సమయంలో రాకూడని మాటలు వస్తున్నాయి. ఇది అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. మాట్లాడుతున్నవాడు ఎవడండి? జగద్గురువు. ప్రతి మాట ఆచితూచి బరువుగా లోతుగా వస్తాయి. అందుకే నువ్వు ఆడిన మాటలో కష్మల ఉన్నదయ్యా, నీ పరిస్థితే కష్మల పరిస్థితి. లేకపోతే ఇవన్నీ వికారాలు కావు. ఒళ్ళు వణికిపోవడం, చేతులుండి ఇవి జారిపోవడం, ఇవన్నీ కూడా మానసిక వికారాలు. ఇక్కడ బాగా తెలుసుకోవాలి ఏంటంటే, మన అనేక నిర్ణయాలు ఉద్రేకాల్లోంచి తీసుకుంటాం, ఆవేశాల్లోంచి తీసుకుంటాం. ఆ సమయంలో నేను తీసుకునేది నిజమే అనుకుంటాం మనం. కానీ అందుకే శాస్త్రం అనేది ఒకటి ఉంది. ఎప్పుడూ కూడా మన యొక్క ఉద్రేకాలు, మన యొక్క రాగద్వేషాలతో ఒక నిర్ణయం తీసుకుని మన యొక్క తెలివితేటలతో దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి ధర్మంగా భ్రమింపజేయడానికి వీల్లేదు. అందుకే భారతదేశంలో శాస్త్రం అనేది ఒకటి ఉంది. ఎవడికి తెలివి ఉంటుందో వాడు తాను చేసిన తప్పు పని అది ధర్మంగా చలామణి చేయొచ్చు, వాడి యుక్తి చమత్కృతి చేత. కానీ నీ యుక్తులు నీ చమత్కారాలు పనికిరావయ్యా, శాస్త్రం అనేది ఒకటి ఉంది. అందుకే కార్యాకార్య వ్యవస్థితే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. శాస్త్రం ప్రమాణం. అందుకే కృష్ణ పరమాత్మ ప్రమాణభూతమైన శాస్త్రవచనాన్ని పలుకుతున్నాడు. గీతా శాస్త్రమిదం పుణ్యం. ఆ శాస్త్రమే గీతా శాస్త్రం. అటువంటి శాస్త్రాన్ని చెప్పబోతున్నాడు ఆయన. దానికి ఇంట్రడక్షన్ ఇదనమాట. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. నువ్వు యొక్క పరిస్థితి, నీ మాటలు ఎలాంటివి అంటే అనార్య జుష్టం, ఆర్యులు అంగీకరించని మార్గమయ్యా నీది. అంటే అవివేకుల మార్గాన్ని ఆశ్రయించావు. ఆర్యులు అంటే ఆర్యులు ద్రావిడులను మళ్ళీ వెళ్ళిపోవద్దు ఎక్కడికో దయచేసి. అది ఇంగ్లీష్ వాడు వేసినటువంటి దౌర్భాగ్యాలు అదొకటి. అనార్య జుష్టం అంటే ఆర్యులు కాని వారు అంగీకరించరు. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడూ కూడా ఏది ధర్మం అంటే పెద్దలు ఏది ఆచరించారు అదే ధర్మం అలాగనుకున్నాం మనం. లేకపోతే ప్రధానికి ప్రమాణం ఏంటండి అంటే మన బుద్ధులు ఎంత చెప్పడానికి శాస్త్రములు అనేక ఉన్నాయి. కానీ శాస్త్రాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనోవికారాలు లేకుండా ఆ శాస్త్ర ధర్మాన్ని అనుసరించిన పెద్దవారున్నారే, వారు మనకు ప్రమాణం. ఇప్పుడు ఎంత మందు మనకు చూపించనియండి, వాడండి అంటే మందు సరే, ఇది వాడి ఆరోగ్యం తెచ్చుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా అని ఎగ్జాంపుల్ అడుగుతామా లేదా? అలాంటి ఎగ్జాంపుల్ కావాలి. వాళ్ళు ఆర్యులంటే ధర్మాన్ని ఆచరించి చూపించినటువంటి వారు ఆర్యులు. ఆ ధర్మాచరణలో ఎప్పుడూ కూడాను
మోహంతో గాని, శోకంతో గాని, క్రోధంతో గాని, ఎమోషన్తో ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మం నుంచి భ్రష్టం కాకుండా ఉండేవాళ్ళ ఆర్యులు. అందుకు అటువంటి ఆర్యులైనటువంటి వారు పాపమునకు దూరంగా ఉండువారు అని ఒక అర్థం ఆర్య శబ్దానికి. ఆరాత్ అంటే దూరముగా, దేనికి? పాపముల నుంచి దూరంగా ఉండువారు అని ఒకటి. అంటే దోషములు ఎట్టి పరిస్థితుల్లోని చెయ్యకుండా ఉండేవారు అని ఒకటి. అదేవిధంగా గౌరవించదగిన వారు అని అర్థం. మరి అటువంటి వారే గౌరవించదగిన వారు కదండి. ఇవి రెండు అర్థాలు కావు, నిజానికి ఒకే అర్థం. అటువంటి వివేకవంతులు, పూజించదగిన మహాత్ములు అంగీకరించరయ్యా ఈ విషయాన్ని. అందుకే పెద్దవాళ్లు మందలిచ్చే విషయాలు మనం చెయ్యరాదు అనుకునేవారు. అలా అనుకునే మంచి వాళ్ళలో అర్జునుడు ఒకడు. అందుకే ఆ మాట అంటున్నాడు, అనార్య దుష్టం. అందుకు పెద్దవాళ్ళు అంగీకరించరు. అంటే ఇది ఇక్కడ 3 విధాలుగా నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం అనేది కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. మొదటిది అనార్య దుష్టం, ఇది ఆధ్యాత్మిక దృష్టి. అస్వర్గ్యం, ఇది ధార్మిక దృష్టి. అకీర్తికరం, ఇది భౌతిక దృష్టి. అన్ని యాంగిల్స్ లోంచి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాడు. ఇది పరిశీలించాలి. అందుకే ఆయన పూర్ణ పురుషుడయ్యాడు. ఒక విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలో కృష్ణ పరమాత్మను చూసి గ్రహించాలి మనం. అందుకే కృష్ణుడు ఆదర్శం, ఆరాధ్యం రెండూను. ఇక్కడ ఆడిన మాటలో భౌతికంగా ఆలోచిస్తే అర్జునుడన్న సరి అనేది అనిపిస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే అది అనార్య దుష్టం, గొప్పవారు అంగీకరించరు. అస్వర్గ్యం, అది పరమును కూడా ఇవ్వదు అని చెప్పడం. అంటే పరమందు ఉపయోగపడదు. ఇక ఇహమందో అకీర్తికరం, అది అపకీర్తికరము కూడా. అందుకు 3 విధములా కూడా నువ్వు తీసుకున్న నిర్ణయం సరి అయినది కాదు సుమా. క్లైబ్యం మాస్మగమ పార్థ. ఇంత మాట్లాడిన తర్వాత చాలా తెలివిగా మాట్లాడేను అనుకున్నాడే, కానీ ఈ మాటలన్నీ పేడివాడి మాటల్లాగున్నాయా అన్నాడు. చూడండి, బుద్ధిమంతుడి మాటలు అంటాడేమో అనుకుంటే ఇలాగే బుద్ధిమంతులై చాలా మంది అవైదిక మార్గాల వైపు వెళ్ళిపోయారు పాపం. కానీ అలాంటి బుద్ధిమంతుడు కావయ్యా, ఇది పేడివాడి మాటలు సుమా అన్నారు. అందుకు తెలివిగా మాట్లాడడం కాదు, ఆ మాట వెనక, తెలివి వెనక ఎటువంటి మనస్థితితో మాట్లాడేవనేది ముఖ్యం. నీ మనస్థితి పూర్తిగా మూఢత్వంతో కూడుకుని ఆడుతున్నావు. క్లైబ్యమ్మాస్మగమహ, నపుంసకుళ్లా మాట్లాడకయ్యా అన్నాడు. ఎంత కఠినమైన మాట అండి. మనకంటే భగవద్గీత రికార్డు చేసినప్పుడు ఎర్లీ మార్నింగ్ వేసుకుంటాం. గీతలో విశేషం ఏంటంటే అనేక మంది మహానుభావులు ఈ ఒక్క శ్లోకం చాలు, ఈ 2 శ్లోకాలు చాలు అని చెప్పి 700 ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళకి అది ఒక్కటి చాలు, సంతోషం. మనకు అన్నీ కావాలి. ఇది ఒక్కటి చాలు అని, ఈ 2 శ్లోకాలు చాలు మనకి అన్న ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే వివేకానంద. ఆయన చెప్పాడు, ఈ 2 శ్లోకాలు చాలయ్యా భారత జాతికి అని. ఆయన అప్పుడు ఎంత వివేకానంద సింహగర్జన చేసినా ఈ 2 శ్లోకాలు ఇంకా మనలో నిద్రిస్తున్నటువంటి ఆ విషాద యోగం నుంచి ఇంకా బయటపెట్టలే మనల్ని. కానీ క్లభ్యమ్మాస్మగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే. పైగా అలాగని అవమానించలేదు. చూడండి, నీ వంటి వాడికి ఇది తగదు అన్నాడు. అది గొప్ప మాట. అది మళ్ళీ కాన్ఫిడెన్స్. ఆ మాట గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు. నైతత్వయ్యుపపద్యతే, నీ యందు ఇది తగదు. నువ్వంటే ఎవడివయ్యా అనడం. నీలాంటి వాడు అలాంటి మాట్లాడకూడదండి అంటే వాడిని మెచ్చుకున్నట్టు ఉంది, వాడి మాటను తిడుతున్నట్టు ఉంది. అవునా లేదా? దానివల్ల వాడు మాట వింటాడు. లేకపోతే అదే మాట, దరిద్రపు మాట అంటే వాడు వెంటనే కోపం వస్తుంది. నా మాట అన్నావా అంటాడు. అందుకు కృష్ణ పరమాత్మ నీలాంటి వాడు ఈ మాట ఆడకూడదు. నువ్వెవడివి? విజయుడివి, కిరీటివి, ప్రతాపవంతుడివి. మర్చిపోయావా నీ యొక్క సహజ స్వభావాన్ని? ఇది నీకు తగదు సుమా. క్లభ్యమ్మాస్మగమ పార్థ. చాలా గొప్ప మాట ఇది. అందుకు నైతత్వయ్యుపపద్యత. ఇక్కడే ఆలోచిస్తే చాలా విశేషాలు కనిపిస్తాయి. మనం ఏమిటి? త్వయి, ఎటువంటి వాళ్ళం మనం? వేదం ఏం చెప్తుంది? నువ్వు నిత్యుడివి, అచలుడివి, స్థాణువువి అని చెప్తూ, అమరుడివి, అజరుడివి అని చెప్తూ ఉంటే నేను దేనికి చేతకాని వాడిని, నేను ఈ శరీరమునందే నిబద్ధితునైన వాడిని, ఇది పోతే ఏమైపోతానో, ఇది ఉండాలి అనుకునే అజ్ఞానంలో ఉన్నవాడిని అంటే వెర్రివాడా? ఇది కాదురా. ఇందులో నేను 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 ఏది అఘోరిస్తున్నావో దానికి మూలమైన చైతన్యం నువ్వు. అది తెలుసుకో. ఏమిటి? నువ్వు అక్కడ దాకా వ్యాపిస్తావు, ఇక్కడనే ఇమిడిపో.
అందుకు నైతత్వయ్యుపబజ్యతే, అటువంటి ఆత్మతత్వమునందు ఈ క్లీవభావములు పనికిరావు. అది విశేషం. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే. దీన్నేమంటారు సుమా? ఇంతవరకు నువ్వు వాడిన మాటలు ధర్మపన్నములు కావు, క్షుద్రం హృదయ దౌర్బల్యం. అది విశేషం. ఇది క్షుద్రమైనది, నీ యొక్క హృదయ దౌర్బల్యం అన్నాడు. అది హృదయపు బలం కాదయ్యా, బలహీనత. చాలామంది బలమేదో బలహీనత ఏదో తెలియక పొరపాటు పడుతూ ఉంటారు. అందుకు నీకొచ్చిన కృప ఉన్నదే అది హృదయ దుర్బలత్వం వల్ల వచ్చింది. అందుకు అటువంటి క్షుద్రమైన అల్పమైనటువంటి హృదయ దౌర్బల్యం త్యక్త్వా విడిచిపెట్టి ఉత్తిష్ట మేలుకో. కృష్ణుడు ఆడిన మొదటి మాట ఏమిటి? ఉత్తిష్ట. సుప్రభాతం ఆయనకు పలకడం కాదు, ఆయన మనకు పలుకుతున్నాడు ఇక్కడ సుప్రభాతం. ఉత్తిష్ట అని నిత్య జాగరూకుడికి మనం మేలుకొలుపులు పలకడం ఏంటండి? ఆయన మనకి మేలుకొలుపు పలుకుతున్నాడు ఇక్కడ. ఉత్తిష్ట, ఉత్తిష్టోత్తిష్ట అది చెప్పడం. మనకు మేల్కొలుపు పలికింది ఉపనిషన్మాత. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యపరాన్ని బోధత. మేలుకో, లే, మేలుకో. అది విశేషం. లే, మేలుకో. లే అంటే మంచం నుంచి లేచాడు కానీ మొత్తోదలాలుగా. అందుకే జాగ్రత్త. పరమను తెలుసుకో, ప్రాప్యపరాన్ని బోధత. నిద్రపోకు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. తమో గుణంలో కూరికిపోయి క్లైబ్యం వచ్చిందా అన్నాడు. ఇందులో మరొక చిన్న ఎత్తిపొడుపు ఉంది. నిన్నటి మొన్నటి వరకు అదే వేషం వేసావు అజ్ఞాతవాసంలో. బృహన్నలుగా తిరిగేవి కదా, ఏం పోలేదా అది? ఇంకా అదేదో శాపం వల్ల వచ్చింది కానీ అది స్వభావం అయిపోయిందా ఏమిటి? నీకు వేషంలో ఉంది సరే, స్వభావం అయిపోయిందా? ఎత్తి పొడవచ్చు భావాభావమరుదులు కనుక. అందుకే క్లైబ్యం మాస్మగమ పార్థ. ఆ శాపం అయిపోయింది కనుక ఆ గుణాన్ని కూడా వదిలేయి, ఆ పేడితనాన్ని వదిలేయి. అందుకే త్యక్వా ఉత్తిష్ట పరంతప. సంబోధన చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. నేను క్లైబ్యం అన్నానని నీ స్వభావం అది కాదయ్యా. నీ స్వభావం ఏంటి? పరంతప. శత్రువుల్ని తప్పింపజేసేవాడు. ఏది పరమో దాన్ని తప్పింపజేయి. ఏది పరమో, ఏది ఆత్మకి పరమో అంటే అనాత్మ విషయమో దాన్ని తప్పింపజేయి, దాన్ని దగ్ధం చేయి. అది అనడంలో, పరంతప అనడంలో విశేషం అది కూడా ఉన్నది. పరంతప, శత్రువుల్ని తప్పింపజేయువాడా. ఎవరు నువ్వు? విజయుడివి, అర్జునుడివి, పార్థుడివి. ఎవడి పేరు తలంచుకుంటే పిడుగులు కూడా భయపడి అడగిపోతాయో అటువంటి వాడివయ్యా నువ్వు. మర్చిపోతున్నావా నీ యొక్క ప్రతాపాన్ని? ఇది గుర్తు చేయాలండి. దుఃఖం, క్రోధం, దీన్నే మీరు ఈ రెండు దేని వల్ల వస్తున్నాయి? రాగద్వేషాల వల్ల వస్తున్నాయి. వీటి వల్ల మనమేంటో మనం మర్చిపోతాం. ఆ సమయంలో మన అసలు స్వభావం చెప్పేవాడే గొప్పవాడు. పాపం ఒక సింహం ఉన్నదిట. ఆ సింహం గర్భవతిగా ఉండి వెళుతూ ఒక చోట పాపం సంతానాన్ని కానీ మరణించింది. అది ఆ సింహం ఒక అడవిలో. ఆ సంతానం మాత్రం ఉన్నది, చిన్న పిల్ల, సింహపు పిల్ల. అయితే అదే సమయంలో ఒక మేకల గుంపు అటువైపు నుండి వస్తుంది. ఆ వస్తున్న మేకల గుంపు అయ్యో ఇదేదో చిన్న పిల్లే, దీన్ని కాపాడదాం అని కాపాడాయి. దేన్ని? ఈ సింహపు పిల్లని కాపాడి వాటితో పాటు తిప్పుతూ ఉన్నాయి. ఈ సింహపు పిల్ల ఎప్పుడు వాటితో పాటు తిరిగి తిరిగి వాటి చేత పెంచబడి అది క్రమంగా ఆకులు అలములు తింటూ మేమే అని వాటిలాగే అరుస్తూ తిరుగుతూ ఉన్నది. ఇలాగ చాలా కాలం గడిచిపోయింది. కొంతకాలానికి సింహాలు కొన్ని దాడికి వచ్చాయి అడవిలోకి. ఈ మేకల గుంపు మీద పడ్డాయి. మేకలన్నీ అటు ఇటు చల్లా చెదురైపోయాయి. ఈ సింహం పిల్ల కూడా మేమేమే అంటూ వాళ్ళతో పాటు పారిపోతూ ఉంటే ఒక సింహం పోల్చుకుందిట. వీడెవడో మనవాడు ఆ గుంపులో ఉన్నాడేమిటి అని వెళ్ళి మేకలన్నింటినీ పోనిచ్చి వీనొక్కని పట్టుకున్నాయి. అది మేమే అని గింజుకుంటోంది. పక్క పిలిచి మేమే కాదు, నువ్వు మన జాతి వాడివి అంటే మన జాతి ఏమిటి? దీని ప్రాణభయం అప్పుడే. ఎందుకంటే మేకలు అది నేర్పాయి. ఎక్కడ సింహరుపు విన్నా భయపోడిపోవడం నేర్పింది. అందుకు మేమే మేమే అనే అరుస్తోంది. అది చచ్చా నీ అరుపు కాదు, ఇలా గర్జించు అన్నదిట. ఇది అలా గర్జిస్తుంది, అది మేమే అనే అరుస్తుంది. అలవాటైపోయిన కూత. అందుకు నెమ్మదిగా అసలు నువ్వేంటో నేను చూపిస్తాను రా అని తీసుకెళ్ళిందిట. తీసుకెళ్ళి ఒక నూతి వద్దకు తీసుకెళ్ళి ఇదిగో నువ్వేంటో చూసుకో దీనిలో అన్నది. వెంటనే నూతిలో కిందకు చూసి మరో సింహం వచ్చేసిందేమో మళ్ళీ భయపడింది. ఎందుకంటే ఎప్పుడు నూతిలోనైనా తన మొహం చూసుకుని ఎరగదు అది. అలా ఉంటే బోధించడానికి ఎంత యాతన పడిందో ఆ సింహానికే ఎరుక. మొత్తానికి బోధించి 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 నువ్వు మేమే కాదయ్యా నువ్వు గర్జించాలి అని గర్జన నేర్పి క్రమంగా వాళ్ళలో కలుపుకుందిట. అలాగా సింహాలు లాంటి మనం మేకల్లా అయిపోయాం.
అంటే ఏ ఆత్మతత్వం ఉందో దాన్ని ఎరగలేక ఈ దేహంలోనే బంధితులమై నేననగా ఈ రూపముతో ఈ నామముతో ఇక్కడ పుట్టి చచ్చి దీనితో ఏర్పడే మరే పుట్టే చచ్చే లక్షణాలతో ఉన్నవాళ్లగా తిరుగుతూ ఉన్నాం అని వెళ్ళిపోయి అజ్ఞానంలో పడిపోయిన వాడిని ఉపనిషత్తు తట్టి లేపి నువ్వెవడవయ్యా, నీలో పరమాత్మ యొక్క చైతన్యం ఉంది, తెలుసుకో, ఉత్తిష్ట జాగ్రత్త అప్రాప్య పరాన్నిబోధత అని ఉపనిషత్తు అనే సింహం మేకలా మారిపోయిన సింహ పిల్లలకు బోధించింది. అది కూడా తెలుసుకోలేకపోతే ఆ ఉపనిషత్ స్వరూపమైన పరబ్రహ్మం కృష్ణ పరమాత్మ మేకల్లా అంటే మనల్ని ఉత్తిష్ట, మరి ఈ భావం ఎక్కడి నుంచి వచ్చింది? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వ ఉత్తిష్ట పరంతప అని బోధిస్తున్నది. అందుకే అర్జునుడి అసలు స్వభావమైన పరంతప స్వభావాన్ని నిద్ర లేపడానికి ఇప్పుడు మోహం వల్ల ఆక్రమించుకున్న ఈ మేక వంటి పనికి మారిన దయ ఉందే దాన్ని తొలగించి ఆ మోహం నుంచి బయటపెట్టి అతడిలో ఉన్న పరంతప లక్షణాన్ని జాగృతపరుస్తున్నాడు శ్రీకృష్ణుడు అనేటువంటి మహాసింహం. త్యక్తోత్తిష్ట పరంతప రెండు మాటలాడేయండి, పెద్ద చరుపులు ఈ రెండు. అప్పుడు వచ్చింది అర్జునుడి విషాదయోగం మరో మలుపు తిరుగుతుంది. ఏమని? ఇంతవరకు ఇదే క్షేమతరం అనుకుంటున్నాను, నువ్వెవడవనుకోవడానికి, నువ్వు క్షేమమేంటో అక్షేమమేంటో నీ సారథిని నేను చెప్పాలి, అందుకేగా నన్ను ఎంచుకున్నావు నువ్వు. అది ఇక్కడ చెప్తున్నాడు అర్జును వాచ. అప్పుడు చెప్తున్నాడు, స్వామి నువ్వు చెప్పావు, అంత తిట్టేవా నన్ను? సరే ఎలా చంపుతాను ఎవరు తెలుసా వాళ్ళు? కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. ఆ భీష్ముడు ద్రోణుడు వాళ్ళు ఎవరు? ఇషుభి ప్రతియోత్సామి పూజార్హా వరిసూదన. ఓ శత్రుభయంకర నారాయణ, వారిని పూజ చేయదగిన వారిపై ఇషుభి ప్రతియోత్సామి కథం, వారిపై ఏ విధంగా బాణాలు వేయాలయ్యా? గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురు నిఘైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిక్తాన్. వీరి పెద్దలు మహనీయులు, అటువంటి వారిని వధించి ఆ నెత్తుడుకూడు భుజిస్తూ భోగాలనుభవించే కంటే బిచ్చమెత్తుకోవడం మేలయ్యా అన్నాడు. ఇదొక స్వధర్మ భ్రష్టత, అది నీ పని కాదయ్యా అంటాడు తర్వాత విషయం. బిచ్చమెత్తుకోవడం మేలయ్యా అని చెప్పి ఎప్పుడు ఏది గొప్ప నాకే తెలియడం లేదు అంటే ఇప్పుడు వచ్చింది డౌట్ అనమాట. ఏది చెయ్యడం అనేటటువంటి మాటలోకి వెళుతున్నాడు. ఇప్పటివరకు ఏమన్నాడు? యుద్ధం మానేస్తా అన్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? నచైతద్విద్మఃకతరన్నో గరియో. ఇప్పుడు ఏది గొప్ప, ఏమి చెయ్యవలసిందో నాకు తెలియట్లేదు. నేను జయిస్తానో నేను జయించనో నాకు తెలియదు యుద్ధం చేస్తే. అదొకటి ఉంది. అంటే యుద్ధం అనే దాని వల్ల వచ్చే ప్రయోజనం అసందిగ్ధం, సందిగ్ధ ప్రయోజనంలో ఉన్నవాణ్ణి. సందిగ్ధ ప్రయోజనం అంటే జయిస్తానో జయింపబడతానో తెలియదు. అలాగే బెచ్చమెత్తుకోవాలో యుద్ధం చేయాలో తెలియట్లేదు. యనేవహత్వా నా జిజీవిషామహ దేవస్థిత ప్రముఖే ధార్తరాష్ట్రా. ఎవరిని చంపి నేను బ్రతకలేనో వారితో యుద్ధం చేయబోతున్నానయ్యా, అందుకు నేనేమి చేయాలో నాకేమీ తెలియట్లేదు అని వచ్చి ఇప్పుడు ఇంకా తెలియని తనంలో ఒకటే చేస్తున్నాడు. ఇప్పటి వరకు తను ఒక నిశ్చయం చెప్పాడుగా, కానీ కృష్ణుడు చరిచిన ఈ రెండు చరుపులతో నువ్వే దిక్కయ్యా అని పాదాల మీద పడుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం మనం చెప్పుకోబోతున్నది. భగవద్గీత అనే గొప్ప శాస్త్రం ఆది గురువైన నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుని ముఖం నుంచి మనకు రావడానికి కారణమైన శ్లోకం అర్జునుని నోటంట ఇప్పుడు పలకబోతున్నది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఈ శ్లోకం గొప్పదైతే ఇందులో చివరి వాక్యం నిజంగా ఇంకా గొప్పది. ఇందులో తనకి రెండు లక్షణాలు చెప్పుకుంటున్నాడు ఆయన. శిష్య ప్రపన్న, నేను శిష్యుణ్ణి. రెండవది ప్రపన్నుణ్ణి. శిష్యుడు అంటే నిన్ను గురువుగా ఎంచుకున్నాను అని చెప్పడం, ప్రపన్నుడు అంటే నిన్ను దైవంగా ఎంచుకున్నాను అనడం. అంటే నా గురువు నువ్వే దైవము నువ్వే అని చెప్తున్నాడు. అది విశేషము. అందుకు అర్జునుడిలో శిష్య లక్షణం ప్రపన్న లక్షణం రెండు ఉన్నాయి. ఈ ప్రపన్న లక్షణం కొత్తగా పుట్టుకొచ్చిందా? ముందు నుంచి ఉంది. ఆ కారణం చేతనే నేను కావాలా, నా సైన్యం కావాలా అంటే నువ్వే కావాలన్నాడు అతను. అది విశేషం. అక్కడే ఆ ప్రపన్న లక్షణం ఉంది. ఇప్పుడు శిష్య అని అన్నాడు.
కృష్ణ పరమాత్మకి భక్తుడు అర్జునుడు. ఎంత తెలివైనవాడు కాకపోతే ఆయన ఎంచుకుంటాడండి. అలా ఎంచుకున్నాడు గనుకే కృష్ణ పరమాత్మ ఇలా బోధిస్తున్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అతని సారథిగా రావడానికి గుర్రాలు తోలడానికే కాదు, ఆయన బుద్ధిని తోలడానికి. అది విశేషం. అక్కడ మనకు అర్జునుడు చెప్తున్నాడు ఏంటంటే, మీ బుద్ధుని తోలాలి అంటే కృష్ణుని పెట్టుకోండి ముందని చెప్తున్నాడు మనకి. ఆ విధంగా అర్జునుడు మనకు గురువు. ఎవరిని ఎంచుకోవాలో చూపించాడు ఆయన. అందుకు మంచి గురువు ఎవరో మనకు చూపించిన గురువు అర్జునుడు. ఈ కారణం చేతను అర్జునుడికున్న తెలివి రెండింట్లో కనిపిస్తోంది. ఒకటి కృష్ణుణ్ణి సారథిగా ఎంచుకోవడంలో, రెండు ఇప్పుడు కృష్ణుణ్ణి గురువుగా ఎంచుకోవడంలో. ఈ రెండు తెలివితేటలు ఆయనలో కనిపిస్తాయి. ముందే సారథిగా ఎంచుకు తెచ్చుకున్నాడు, ఇప్పుడు శిష్యుడిగా ప్రపన్నుడై శరణు వేడుతున్నాడు. అందులో తన స్థితిని వర్ణిస్తున్నాడు. మొదట, స్వామి నా స్వభావం ఉన్నదే పరంతప పరంతప అన్నావు, అది నా స్వభావం నువ్వు చెప్పినట్లు. కానీ ఈ పరంతప స్వభావం కార్పణ్య దోషోపహత, కార్పణ్యమనే దోషంతో దెబ్బతిందయ్యా నా పరంతప అనే స్వభావం. కార్పణ్య దోషం ఇది విశేషం. కార్పణ్యము అంటే కృపణస్య భావం కార్పణ్యం, కృపణత్వము అనే దుర్గుణం ఉంది. అది ఈ కృపణ అనే శబ్దానికి బోల్డ్ అర్థాలు ఉన్నాయండి. ఇన్ని అర్థాలు ఎందుకుంటాయో కొన్ని నామాలకి కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప. అందుకు బోల్డ్ అర్థాలు చెప్పుకుంటూ ఉంటారు మనకు. కృపణ అంటే పీనాసివాడని ఒక అర్థం. అంటే తన దగ్గరున్నది ఎక్కడ పోతుందో అని అనుక్షణం భయంతో చచ్చిపోయే పిసినారివాడి యొక్క పిసినారి స్వభావాన్ని కృపణత్వము అని అంటారు. అలాగే కృపణస్త్వజితేంద్రియ అని ఒక అర్థం చెప్పారు. కృపణుడు అంటే జితేంద్రియుడు కానివాడు అనే ఒక అర్థం ఉన్నది. అలాగే కృపణాహ అని మరొక అర్థం కూడా చెప్తూ కృపణ ఫలహేతవ అని మరొకటి అర్థం చెప్పారు. అంటే ఒక ఫలం కోసమై పని చేయడం ఉన్నదే దాని కృపణత్వం అని. అంటే ఏది చేసినా నాకేంటట అనుకునే భావం ఉన్నదే దాని కృపణత్వం అని అంటారు. అంటే వీడే ఒక ప్రయోజనాన్ని నిర్ధారించేసుకుని ప్రతి పనిని ఆ ప్రయోజనం వైపు తిప్పేటటువంటి అజ్ఞానాన్ని కృపణత్వం అంటారు. అని కృపణ ఫలహేతవ కృపణస్త్వజితేంద్రియ అన్నారు. అలాంటి కృపణత్వం చేత నా యొక్క స్వభావం దెబ్బతింది అని అర్జునుడిని అనడానికి తగదు. ఎందుకంటే ఈ దుర్లక్షణాలు ఏమీ ఆయన దగ్గర లేదు, పిసినారితనం లేదు. అలాగే జితేంద్రియుడు కాడండి అనడానికి లేదు. జితేంద్రియుడు కాడ మహానుభావుడు, స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గభోగాలు అనుభవించే యోగం ఉంటే ఊర్వశి వస్తే అమ్మా అని నమస్కరించిన మహానుభావుడే. ఆయన్ని జితేంద్రియుడు కారన్నవాడు పాపానికి పోతాడు. అందుకు అజితేంద్రియ అనేది ఇక్కడ సరిపోదు. పోనీ ఫలహేతవ అంటే ఫలమే అక్కర్లేదు ముర్రోని కూర్చున్నాడు ఆయన. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అన్నవాడికి ఫలహేతవ అనడానికి లేదు. మరి ఇక్కడ ఏ అర్థం తీసుకోవాలి? ఇటువంటి సందర్భంలో ఎటువంటి అర్థం తీసుకోవాలి అంటే ఉపనిషత్తుల్లో కృపణ అనే శబ్దం ఏ అర్థంలో వాడిందో ఆ అర్థాన్ని మనం తీసుకోవాలి. అందుకు ఒక్కసారి బృహదారణ్యకోపనిషత్తుకు వెళితే యాజ్ఞవల్క్యుడు గార్గి సంవాదంలో కృపణ శబ్దానికి అర్థం కనిపిస్తుంది. అది యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా ఏతస్మాల్లోకాత్ ప్రైతి సకృపణ అని చెప్పబడింది. అంటే అక్షరమైన ఆత్మతత్వం తెలుసుకోకుండా ఎవరు ఈ లోకమునందే భ్రమిస్తూ ఉంటారో అలాంటి అజ్ఞానాన్ని కృపణత్వము అంటారు. అంటే కృపణత్వం అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞాన శూన్యత అనే అర్థాన్నే ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే మామూలు నిఘంటువుల్లో చెప్పిన అర్థాలేవి అర్జునుడికి ఇక్కడ అన్వయించవు. పైగా బ్రహ్మ విద్య తెలుసుకోబోయే ముందు ఆడుతున్నటువంటి మాట గనక ఇది అర్జునుడి మాట, అంటే నరుడి మాట, అంటే మన మాట. నరుడంటే ఎవడు? మనం కదా. అందుకు మనము కృష్ణుడి ముందు అనుకోవలసిన మాట కార్పణ్య దోషోపహత స్వభావ. స్వామి నేను ఆత్మజ్ఞాన శూన్యత అనేటువంటి అవిద్య చేత దెబ్బతిన్నటువంటి వాడను. స్వభావ అంటే అంతరంగం అని కూడా అర్థం. నా మనస్సంతా కూడా అజ్ఞానం చేత దెబ్బతిందయ్యా. అందుకు పృచ్ఛామిత్వాం నిన్ను అడుగుతున్నాను. ఎందువల్ల అంటే ధర్మ సమ్మూఢ చేతాహ, ఏది ధర్మమో తెలుసుకోలేని ఒక అవివేకం నాకు వచ్చింది. ధర్మాధర్మ నిర్ణయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అందుకు ఈ ధర్మ సమ్మూఢ చేతాహ కార్పణ్య దోషోపహత స్వభావ, ఈ రెండు నాకు వచ్చేయ్యా.
అందుకు నువ్వు నాకు ఏది శ్రేయస్సో నిశ్చితంగా నువ్వు చెప్పన్నాడు. అంటే ఇదొకటి అదొకటి ఏదైనా ఒకటి ఎంచుకో అని చెప్పడం కాకుండా ఇది శ్రేయస్సు అని నువ్వు ఏది చెప్తే దాన్ని నేను ఫాలో అవుతానయ్యా. నిశ్చితంగా శ్రేయస్యాత్ ఏది శ్రేయస్సు అయి ఉన్నదో దాన్ని నిశ్చితం బ్రూహి నిశ్చితమైన దానిని తెలియజేయు. తన్మే నాకు ఏది శ్రేయస్తో అది విశేషం. అందరికీ ఒకటి ఉండదండి. అందరికీ ఒక్క ధర్మం ఎప్పుడు ఉండదు. అది ఉంటుందనుకోవడం, అది ఉండాలనుకోవడం ఒక అవివేకం. స్వభావత అందరూ ఒకటే, కానీ ధర్మం మాత్రం వేరు. శరీర ధర్మములే ఒకరికొకరికి తేడాలున్నాయే. అందుకు స్వధర్మం అనే మాట ఎందువల్ల వచ్చింది అంటే ఆ స్వధర్మం అనే మాట చెప్తుంది ధర్మం రిలేటివ్, ధర్మం సాపేక్షం. ధర్మం ఒకటే సార్వజనీనం ఉండదు. ధర్మం సాపేక్షం అనేది సార్వజనీనం, అది విషయం. ధర్మం రిలేటివ్ అనేదే కామన్. ఎలాగో అంటే నువ్వు బిచ్చమెత్తుకుంటానన్నావు కదా, దయతో అన్నీ విడిచిపెట్టి బిచ్చమెత్తుకుంటానన్నావు, అది నిజమే. కానీ క్షత్రియుడి వేరే నీకు తగదయ్యా, అది విశేషం. అందుకే సన్యాసి ధర్మం వేరు, గృహస్థ ధర్మం వేరు. సన్యాసి గృహస్థ వేషాలు వేస్తానని, గృహస్థు సన్యాసి వేషాలు వేస్తానంటే ఇద్దరు పతనమైపోతారు. మరి మేము జ్ఞాన సంపన్నులమైతే అవునా, జ్ఞానంతో గృహస్థ ధర్మాన్ని నెరవేర్చు నువ్వు, వాడు జ్ఞానంతో సన్యాస ధర్మం చేస్తాడు. అంతేగాని జ్ఞానం వచ్చిందనుకుని సన్యాస ధర్మం నుంచి గృహస్థు వైపు, గృహస్థు నుంచి సన్యాసి వైపు అయితే నువ్వు జ్ఞానం వచ్చిందని భ్రమపడి అజ్ఞానమే భ్రష్టుడు అయిపోయావు అని అర్థం అనమాట. అందుకు ధర్మానుకున్న ప్రధాన లక్షణం సాపేక్షం. నువ్వేమిటి, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అందులోంచి. అందుకే శ్రేయస్సు అనేది లక్ష్యమే, కానీ నాకు ఏది అది. అందుకే తన్మే అని చెప్తున్నాడు. ఏది నాకు శ్రేయస్సో దాన్ని నిశ్చితం బ్రూహి నిశ్చయంగా చెప్పవయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఎలాగైతే అధికారం వస్తుంది, ఒక జ్ఞానాన్ని గ్రహించడానికి అధికారం ఎలా వస్తుంది అంటే శిష్యుడను అనాలి. ఆ అనడం ఏదో అప్పటికి అవసరం కోసం కాకుండా ప్రపన్నుడై శిష్యత్వాన్ని స్వీకరించాలి. అంటే ఆయన్ని గురువుగా స్వీకరిస్తూ తన శిష్యత్వాన్ని అంగీకరించడం. అందుకు స్వామి ఇప్పటి వరకు నువ్వు మిత్రుడివి, సారథివి, సచివుడివి, సలహాదారువి అన్నీను, ఇప్పుడు నాకు కేవలం గురుడవు. నాకు కేవలం గురుడవు, గురి చూపించే గురుడవు నువ్వు, నా గురువి నీవు, గురువు నీవు. అందుకో స్వామి ప్రపన్నుడనై నిన్ను శరణ వేడుతున్నాను అంటున్నాడు. కృష్ణం వందే జగద్గురు, అది మాట అన్నమాట. జగద్గురువైన కృష్ణుడు, పైగా కృష్ణుడు సహజ గురువు. ఇప్పుడు సాధన చేసి సిద్ధులైన మహాత్ములు కొందరుంటారు, వారిని గురువుగా మనం స్వీకరిస్తాం. కానీ సహజ సిద్ధుడు, నిత్య సిద్ధుడు అయినటువంటి పరమాత్ముడే గురువుగా లభించాడు ఈ నరుడికి, అది విశేషం. అందుకు నిత్య సిద్ధుడు, సహజ సిద్ధుడు అయినటువంటి ఆ పరమాత్మ సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అని చెప్పబడ్డ స్వామి ఎదురుగా గురువై ఉంటే ప్రపన్నుడనైన నన్ను షాధీ అని చెప్తున్నాడు ఇక్కడ. నన్ను అనుగ్రహించవయ్యా అని, అది విశేషం. అయితే ఇక్కడ ప్రపన్నత అనే మాట వచ్చింది. శరణాగతుడై వెళ్ళాలట. ఈ శరణాగతి ధర్మం జ్ఞానానికి తరించడానికి ప్రధానమైనది. ఈ దివ్య మార్గాన్నే మనకి భగవద్ రామానుజులు మొదలైన వారు వ్యాప్తి చేశారు. ఇది ఉపనిషత్తు చెప్పినటువంటి గొప్ప విశేషం. అందుకే మొత్తం భగవద్గీత అంతా పరమ శరణాగతి ధర్మం అని చెప్పడంలో సందేహం లేదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు చక్కగా చెప్పింది, గురువులకు గురువైన ఆ పరమాత్మని శరణు వేడిన వాడే కైవల్యాన్ని పొందగలడు అని. ఎందుకు ఎలాగయ్యా గురువులకు గురువు అంటే మనం కారణాలు వెతుకుతూ వెళుతూ 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 ఉంటే ఈ సర్వజగత్తుకి సృష్టికర్త కూడా ఉన్నాడే బ్రహ్మదేవుడు, వాడికి బుద్ధి ఇచ్చిన వాడు కూడా ఉన్నాడే ఆ పరమేశ్వరుడు. ఆయన్ని శరణ వేడితేనే మోక్షం వస్తుందని తేల్చి చెప్పింది శ్వేతాశ్వతర ఉపనిషత్తు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో హి వేదాః ప్రగణోహి తస్మై తమీశ్వరం తగుంహదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ తత్వం అక్కడ ఉన్నది. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే, ఆత్మబుద్ధి ప్రకాశం, ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆది గురువుని శరణ వేడుతున్నాను అని శ్వేతాశ్వతర మంత్రం మనకి చెప్తున్నది. అలాగూ ఉపనిషత్తు చెప్పిన మార్గం ప్రకారంగా ఇక్కడ బ్రహ్మ విద్యకు కావలసినటువంటి ముఖ్య విషయం ఇక్కడ చెప్తున్నారు. అదే గీతలో తర్వాత పరమాత్మ తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయా
అనేటువంటి మాటలో ఏ విధంగా శరణ వేడితే ఏ విధంగా జ్ఞానం వస్తుందో చెప్పబడుతున్నది. అందుకే ప్రపన్నాం అనగా ప్రపత్తి మార్గంలోకి వెళ్ళేడుతను. ప్రపత్తి శరణం రెండు ఒకటి. అందుకే ప్రపజ్జే అనే మాట ఉన్నది. ప్రపజ్జే అంటే ప్రపన్నుడనవుతున్నాను అనగా శరణ వేడుతున్నాను. ఈ శరణం అనేది ఏమిటి, ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటే, కొందరు స్వామి నువ్వే దిక్కు అన్నప్పుడు ద్వైత భావమా, విశిష్టాద్వైతమా, అద్వైతమా అని పెద్ద గొడవ. ఈ కలియుగంలో ఇదే పెద్ద వచ్చేది చిక్కండి. ఒకడు ఒక మార్గంలో చక్కగా వెళుతూ ఉంటే వాడెక్కడ బాగుపడిపోతాడో అని కలిపురుషుడు ఇంకోడిని ప్రేరేపించి అదేం గొప్పదేం కాదులే అలా అనుకోకూడదంటాడు. వాడేదో భగవంతుడు వెళ్లి దేవుడి ముందు కూర్చుని ఇంకా దీపం వెలిగిస్తాడో లేదో, విగ్రహారాధన చేస్తావా సగుణమా కాదు అంతా నిర్గుణమే అంటాడు. వెంటనే వాడికి ఏం చేయాలో తెలియదు. పోనా నిర్గుణం వైపు పెడితే అదేమీ అందదు పాడు లేదు. అదేమో అవ్యక్తం వీడికి అర్థం కాదు. సర్వవ్యాపకమైన నిర్గుణం ఉందయ్యా అంటే ఎవడండి వాడు అంటాడు. ఎవడ్డు అన్నాక మరి ఇంక నిర్గుణమే ఉంది అక్కడ. లేదా ఎవతే ఏది ఏదన్నా ప్రశ్న వచ్చిందంటే సగుణం ఉన్నట్లే. అసలు ఇలాగా మనకి పోనీ అటు వెళ్తే ఇటు, ఇటు వెళితే ఒట్టు, మొత్తానికి ఒక దగ్గర ఉండనివ్వరు. తరించడానికి శాస్త్రం ఏ మార్గాలు చెప్పిందో ఏ మార్గంలో వెళ్ళినా మరో మార్గం నుంచి అటు కాదు ఇటు అంటాడు ఒకడు. పోనీ అక్కడుంటే ఇటు కాదు అటు అంటాడు ఒకడు. విగ్రహార్థనలన్నీ మాని ధ్యానంకి వచ్చాయి అంటాడు. పోనీ ఆ ధ్యానానికి వెళుతూ ఉంటే ఆ ధ్యానం నువ్వు శ్వాసతో తీస్తున్నావా, ముక్కు కొసన పెట్టావా, ముక్కు పైరు పెట్టావా అంటాడు మరొకడు. ఇదంతా కాదు యోగాభ్యాసాలు చేయంటాడు మరొకడు. ఇటు అటు తిప్పి తిప్పి మనకు ఎటు కాకుండా పాపం ముంచేస్తూ ఉంటారు. అందుకే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. అందుకు విశిష్టాద్వైతమా, ద్వైతమా, అద్వైతమా అని ఒక గిరిలో కూర్చుని ఇందులో తెలుసుకున్న జ్ఞానమంతా ఎందుకు పనికొచ్చిందంటే అవతల వాడిని తిట్టడానికి, అందులో కానీ ఇందులో నిష్ట కలగడానికి కాదు. ఏదైనా సరే ఉన్న మార్గంలో సరిగ్గా నడిస్తే ఎక్కడికో ఒక దారికి చేరుతాం. ఎందుకయ్యా వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఇవన్నీ భుక్తయ్యేనటు ముక్తయ్యే కొట్టుకోవడానికే పనికొస్తున్నాయి ఈ రోజుల్లో. అందుకు వివాదం వైపు తీసుకెళ్లే విజ్ఞానం ఎప్పుడు నిన్ను తరింపజేయదు. నిన్ను విషయం వైపు తీసుకువెళ్ళాలి తప్ప వివాదాల వైపు తీసుకెళ్లకూడదు విజ్ఞానం. ఇప్పుడు విజ్ఞానాలన్నీ అందుకు పనికొచ్చాయి. తమ సంప్రదాయాలు నిలుపుకోవడానికి తాపత్రయాలే తప్ప తత్సంప్రదాయ లక్ష్యమైన పరమాత్మతత్వాన్ని ప్రతిపాదించడానికి ఏ విజ్ఞాని ముందుకు రావడం లేదు. చివరికి ఆచార్యులని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా. అందుకు శరణాగతులు ఎలా ఉంటాయి అంటే, గొప్ప సమన్వయకర్త ఒక మహానుభావుడున్నాడు. ఆదిశంకరుల పరంపరకు చెంది ఆ కృష్ణ పరమాత్మ తప్ప మరొక తత్వం నాకు లేదు, వంశీ విభూషితకరా నవనేరదాభాత్ నవనేరదాభాత్ పీతాంబరాత్ అరుణబింబ ఫలాదరోష్టాత్ అని చెప్పి కృష్ణాత్పరం కిమపి తత్వమహన్న జానే అనొక మహానుభావుడున్నాడే, ఆయన చెప్పిన మార్గం చాలా సమన్వయంగా చాలా చక్కగా చెప్పారు. ఆయన భగవద్గీతకు భాష్యం రచిస్తూ ఈ ప్రపన్నం అనే విషయంలో శరణాగతి ఎలా ఉంటుందంటే, తవైవాహం మమైవత్వం త్వమేవాహమితి త్రిధా. తవైవాహం మమైవత్వం త్వమేవాహమితి త్రిధా అంటున్నాడు ఆయన. మూడు విధములుగా ఉంటుంది ప్రపన్నత్వం. మొదట తవైవ అహం, తవ ఏవ అహం, నీవాడనయ్యా అంటట మొదట. క్రమంగా మమైవాహం, నువ్వు నావాడవయ్యా అని వెళ్తాట. అటుపై క్రమంగా నువ్వే నేనయ్యా అని అవుతాట. ఈ మూడు విధములైనటువంటి ప్రపన్నతలు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే తవైవాహం మమైవత్వం త్వమేవాహం ఇతి త్రిధా అని చెప్పబడుతున్నది. ఇది మూడింటిగా అంటే మూడు ముక్కలుగా కాదు, ఈ మూడు సమన్వయం అయిపోతాయి చివరికి. అది విశేషం. అందుకే తవైవాహం అందులో నీవాడను, ఈ మాట సామాన్యమైన విషయం కాదు. అందుకు శిష్యస్తే అహం అన్నప్పుడు, ప్రపన్నం అన్నప్పుడు ఇవన్నీ కలిసిపోయి దీనిలో మనకి ధ్వనిస్తున్నాయి. ఆ మాట రామావతారంలో ఆయనే చెప్పాడు. ఈ తవైవాహం అనే మాట యొక్క విశిష్టత, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ తవాస్మి, నీవాడను అంటే చాలా భయం ఇస్తానన్నాడు. మరి ఇక్కడ శిష్య ప్రపన్న అని అంటే ఆ రాముడే ఈ కృష్ణుడు గనక ఆ అభయంకరమైన జ్ఞానాన్ని ఇవ్వడా చెప్పండి, ఇస్తాడు. అందుకే తవైవాహం అని వెళితే క్రమంగా మమైవాహం అనే స్థితికి వెళతాం మనం. అంటే ముందు భగవంతుడి స్వామి నేను నీవాడను అంటే ఆయన చూపించిన ప్రేమ వల్ల ఎంత చనువు ఏర్పడుతుందంటే నువ్వు నావాడవయ్యా అనేటంత చనువు ఏర్పడిపోతుంది. ఇంకా మనం ఎలా చెప్తారో ఆడుకోవచ్చు ఆయనతో.
మొదటి వినయం, దగ్గరికి వచ్చేది చనువు, ఇంకా ఆడుకోవడమే ఆయనతో. అదే మనకి సూరదాస్ ఒకసారి అంధుడు, మహాకృష్ణ భక్తుడు, ఆయన వెళుతూ వెళుతూ తోవ తప్పిపోయాడు, ఎలా వెళ్లాలో తెలియలేదు. అప్పుడు ఆ స్థితిలో కృష్ణ కృష్ణ ఎప్పుడు అదే ఆ స్మరణ తప్ప మరొకట్లేదు. అప్పుడు తవైవాహం ఆ స్థితిలోనే ఉన్నవాడు. అందుకు కృష్ణ పరమాత్మ ఒక బాలకుడు వేషం వేసుకుని వచ్చి ఆ చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నట్ట. ఏదో తెలియని దివ్యానుభూతి కలుగుతున్నది, ఎవరో నడిపిస్తున్నారు అనుకుంటున్నాడు, కానీ క్రమంగా ఒక చోటుకు వచ్చి వదిలేసేట. వదిలేసేక తెలిసింది నన్ను వదిలేసిన వాడు ఆయన అన్న విషయం. ఇంతవరకు నడిపించిన స్వామి నన్ను వదిలేసావా, నువ్వే పట్టుకుంటానంటే ఎన్ని మార్లైనా దారి తప్పుతానయ్యా అన్నాడు ఆయన. గొప్ప విషయం అది. కుంతీదేవే అంది కదండి, ఎప్పుడు ఆపదలు వచ్చినా వచ్చేవయ్యా నువ్వు మా దగ్గరికి, నువ్వు వస్తావు అంటే ఆపదలే రాని మాకన్నది. ఎంత గొప్ప విషయం. నువ్వు రావు అన్ని సుఖాలు నాకొద్దయ్యా, నువ్వు వచ్చే ఆపదలు వస్తే అదే సంతోషం అన్నదా తల్లి. అలాగే ఇక్కడ ఈయన అలా దుఃఖపడుతూ ఒక మాట అన్నట్ట. మమైవాహం అంటే ఏంటో చూడండి ఇక్కడ. హస్తావుక్షిప్య నిర్యాసి బలాత్ కృష్ణ కిమద్భుతం హృదయాద్యతి నిర్యాసి పౌరుషం గణయామి తే. ఓ చెయ్యి వదిలిసి పెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన గొప్పవాడు అనుకోవయ్యా, అనుకోకయ్యా, నువ్వు నా హృదయాన్ని విడిచిపెట్టగలవా చెప్పు, అది నువ్వు చేయలేవులే అన్నట్ట. ఎంత ధైర్యంగా అన్నాడు చూడండి. అంటే తన హృదయంలో అంత పదిలంగా పట్టుకున్నాడు. అందుకే నీ పట్టు కన్నా నా పట్టు గట్టిదయ్యా, నీ పట్టు వదిలేసావు, నా పట్టు వదలనన్నాడు. అటువంటి పట్టుదల ఉన్నవాడిని ఆయన మాత్రం పట్టి వదులుతాడా? పట్టి విడువరాదు, నా చేయి పట్టి విడువరాదు. అందుకు ప్రపన్నుడై ఎప్పుడైతే శరణాగతితో వేడాడో ఆయన తప్పకుండా ఓదారుస్తాడు, ఏడవద్దంటాడు. ఆనందమే ఆయన మూర్తి. అందుకే ఎందుకయ్యా అనవసరంగా ఏడుస్తారు, ఏడవద్దు. మా శుచః, కృష్ణుడి వచనం అంతా కూడా ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఆనందమే నేను, అభయమే నేను, అజ్ఞానమే దుఃఖమయ్యా. ఆనందం సహజ లక్షణం, దుఃఖమే అసహజం. అందుకే అసహజాన్ని విడిచి సహజానికి రండి. అందుకు దుఃఖంతో ఏ యోగముందో ఆ సంయోగం నుంచి వియోగం కల్పించడమే అసలైన యోగం అన్నాడు. దుఃఖ సంయోగం నుంచి వియోగం కల్పించడమే అసలైన యోగం. ఆ యోగమిచ్చే యోగేశ్వరుణ్ణి నేనే అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మ ఉంటే, ఇలాంటి ప్రపన్నుడైన భక్తులుంటే అక్కడే శ్రీ విజయం ధృతి అన్నీ ఉంటాయి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాని తిర్మతిర్మమ. అయిపోయిందా భగవద్గీత? చివరి శ్లోకం చెప్పాం. అంటే ఈ రోజుకి చివరయ్యిందని అర్థం. రేపటి రోజున మళ్ళీ 6:30కి సమావేశం. జగద్గురుం. మరణం అంటే ఈ శరీరంలో నిద్రపోయి మరో శరీరంలో నిద్ర లేవడం అన్నాడు. అంత చక్కగా ఆయన తెలియజేశాడు. అందుకోసం మనం నిద్రపోతున్నప్పుడు చచ్చిపోతున్నాను అని ఏడవట్లేదు కదా, మళ్ళీ పొద్దున్న లేస్తామని ధైర్యంతోనే పడుకుంటున్నాం, మళ్ళీ పొద్దున్న లేస్తున్నాం. అలాగే ఇది కూడా అత్యంత సహజంగా చూడు అని చెప్పడం తేలికేనండి, చూడడం కష్టం. అంటే సత్యంగా బ్రతకడం ఎంత కష్టమో అర్థం చేసుకోండి. సహజంగా సత్యంగా బ్రతకమని చెప్పేదే వేదాంతం, అంతే, ఏమీ లేదు. అత్యంత సహజమైన దాన్ని, అత్యంత సత్యమైన దాన్ని, అత్యంత సులభమైన దాన్ని మనం అత్యంత క్లిష్టం చేసుకుని అబ్బో మన వల్ల కాదు అన్నాం. క్లిష్టం అనేది కల్పితం, అది సహజం. అది అందుకు సత్యం సహజం, ఈ పరిణామం సహజం. అది తెలిసినప్పుడు నువ్వు అటువంటి వాడు దుఃఖించడయ్యా అన్నాడు. మరి సుఖ దుఃఖాలంటే ఉన్నాయే, అవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ప్రశ్న. దానికి వెంటనే తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయనో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఇక్కడ చాలా గొప్ప మాట ఉన్నది. తితిక్షస్వ, తితిక్ష వహించి ఉండు, సహించి ఉండు, సహనం వహించి ఉండు అన్నాడు. సహనం దేనికి అనే ప్రశ్న. సుఖదుఖములు యందు చలించకుండా ఉండడాన్ని సహనం అని అంటారు. ఒక సుఖం వచ్చిందని చెప్పి ఆహా అని పొంగిపోవడం, ఒక దుఃఖం కలిగిందని కృంగిపోవడం, ఈ రెండు కూడదయ్యా అన్నాడు. అది అర్థం చేసుకోవడానికి ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్ళాడు. దేహినోస్మిన్ యథా దేహే వేస్తూ మొదటి వాక్యంతో కట్ చేసుకుని రెండో శ్లోకంలోకి రావద్దు. అది ఆ తీగను ఎలా కొనసాగిస్తే మీకు జ్ఞానం వస్తున్నది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ భారత. రెండు సంబోధనలు ఇక్కడున్నాయి. ఆ రెండు సంబోధనల ప్రత్యేకత తెలుసుకుంటాం. కౌంతేయ భారత అంటే అర్జునుడికి సంబంధించిన పేర్లు ఈ రెండు కూడా. మాత్రా స్పర్శాస్తు
శీతోష్ణ సుఖదుఃఖదాహ, శీతోష్ణములు సుఖదుఖములు అనే ద్వంద్వములున్నాయే ఇవి మాత్రాస్పర్శాలు అన్నాడు. మాత్రాస్పర్శలు. స్పర్శ అంటే అనుబంధము అని అర్థం. స్పర్శ అంటే తాకడం అంటారు కదా, తాకడం అంటే అటాచ్మెంట్, అనుబంధం. ఈ అనుబంధం మాత్రాస్పర్శాత్, మాత్రలకు కలిగిన అనుబంధము. మాత్రలంటే గోళీలను కాదు అర్థం ఇక్కడ. మాత్రాహ అంటే ఇంద్రియములు అని అర్థం. ఈ ఇంద్రియములకు కలిగిన స్పర్శ చేత శీతోష్ణములు సుఖదుఖములు తెలుస్తున్నాయన్నాడు. ఇంద్రియములకు స్పర్శ అంటే అర్థం ఏమిటి? ఇంద్రియములకు స్పర్శ అంటే ఇంద్రియములు దేనితో అంటుకుంటున్నాయో ఆ అంటుకోవడం వల్ల అని చెప్పడం. ఇంద్రియాలు వేటిని అంటుకుంటాయి? ఇంద్రియాలు అంటుకునే వాటిని ఇంద్రియార్థములు అని అంటారు. ఇంద్రియార్థములు అంటే విషయములు అని అర్థం అన్నమాట. ఇంద్రియములు విషయములతో స్పర్శ పొందడం చేత అని అర్థం. ఇంద్రియములు విషయములతో స్పర్శ పొందడం చేత శీతము ఉష్ణము సుఖము దుఃఖము అనేది కలుగుతున్నాయి అన్నాడు. ఇది ఎలాగు అనేది పరిశీలిద్దాం. ఇప్పుడు వేడిగా ఉంది అని ఎలా తెలిసింది? బయట ఉన్న ఉష్ణత అనే దానిని నీ యొక్క శరీరము స్పర్శ పొందింది గనక నీకు వేడి గాని అలాగే చలువ గాని తెలిసింది కనుక ఇది మాత్రా స్పర్శ. ఇంద్రియాలకు విషయాలతో అయిన సంపర్కం చేత నీకు వేడి చలువ అనేది తెలిసి సుఖము దుఃఖము అనేది అనుభవానికి తెలుస్తుంది. ఎక్కువ వేడైతే దుఃఖం, సరి అయిన తగినంత వేడి అయితే సుఖం, అలాగే తగినంత చలి అయితే సుఖం, ఎక్కువ చలి అయితే బాధ. ఈ రెండు కలవడానికి కారణం ఏమిటి? ఇంద్రియములకు విషయములతో ఏర్పడిన అటాచ్మెంట్ వల్ల. అయితే ఇది శాశ్వతమా? ఈ వేడి గాని ఈ చలవ గాని శాశ్వతమా? కాదు అనేది మనకి తెలుస్తుంది. వేడియే సుఖము అని తీర్మానించగలమా మనం? చలికాలం తీవ్రమైన చలికి వణికిపోతున్నాం. వణికిపోతుంటే వెచ్చగా మనకి కంబళి దొరికిందో లేదో నిప్పు దొరికింది తీర్మానించుకుంటే ఇప్పుడు సుఖం అంటే ఏమిటి అని అడిగాడు అనుకోండి, ఆ చలిలో ఉన్నవాడిని వేడియే సుఖము అని వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే నిజంగా అక్కడి నుంచి వేడే రావడం మొదలెడితే వీడు తట్టుకోగలడా? అప్పుడు నిజంగా వేడి మొదలైతే ఏసీ ఎక్కడుందంటాడు, ఫ్యాన్ ఎక్కడుందంటాడు, చన్నీళ్ళు ఎక్కడున్నాయని అంటున్నాడు. అంటే అప్పుడు మారిపోయిందే, పూర్తిగా చలియే సుఖము. అలాగనే ఆ స్టేట్మెంట్ ఇవ్వగలడా? ఆ ఏసీ రూమ్ లోనే అలాగా వింటర్లో కూడా ఉంచితే బాబో అంటాడు వాడు. ఇలాగా ఎక్కడికెక్కడ మనకి శీత ఉష్ణములు అనేటువంటిది ఆయా కాలాల్లో మారిపోతున్నాయే. అందుకే వీటివి ఎలాంటివయ్యా ఇవి అంటే ఆగమాపాయన అన్నాడు. వచ్చి పోయేవి. సత్యాన్ని అంత చక్కగా మన జీవితాన్ని మన ముందు అలా పరచి చూపిస్తున్నాడు చూడండి కృష్ణ పరమాత్మ. ఇందులో ఒక్క వేదం కొటేషన్ ఇచ్చాడా? మన అనుభవానికి రాని విషయం ఏదైనా చెప్పాడా చెప్పండి? నీ అనుభవంలోంచే చెప్తున్నాడు కృష్ణుడు. అది విశేషం. తల్లి పిల్లవాడికి ఎలా చెప్తుంది? వాడికి అనుభవంలో ఉన్న విషయాలే బోధిస్తుంది. చెప్పదలుచుకున్నది మహార్థమే, ఆత్మతత్వమే. ఆత్మతత్వం ఏంటో ముందు నత్వేవాహం జాతునాశం అనే మాటలో అక్కడ నిలబెట్టి ఉంచాడు. దాన్ని అర్థం చేసుకోవడానికి అనుభవంలోంచి తీసుకెడుతున్నాడు. అందుకు అది ఏమిటి అంటే ఆత్మ అంటే ఏమిటో మనం పొరపాటు పడిపోయాం. ఆత్మ విషయంలో చాలా పొరపాటు పడిపోయాం. అందుకే ఆ పొరపాటు పడిపోవడం కొనసాగిపోతుంది మనకి ఇప్పటికీ కూడా. ఆత్మ అంటే ఈ దేహం, ఆ దేహంతో వ్యవహరింపబడేవన్నీ ఆత్మలే అనుకుంటూ ఉన్నాం. అది కాదని చెప్పడానికి రెండింటిని డివైడ్ చేసి చూపిస్తున్నాడు. దేహము దేహి ఈ రెండింటి గురించి అర్థమయ్యేలా మనకు చెప్తున్నాడు. అందుకు మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. శీతోష్ణములు అన్నాడు, సుఖ దుఃఖములు అన్నాడు. ఏమిటి ఈ రెండు విషయములు? శీతోష్ణములు శారీరక ధర్మములు, సుఖ దుఃఖములు మనోధర్మములు. అందుకు ఇది అంతఃకరణ ధర్మం అంటారు సుఖ దుఃఖములు. మరి మాత్ర అని ఎందుకన్నారు? ఇది ఒకటి తెలుసుకోవాలి. మాత్ర అన్నప్పుడు దేహమునకు సంబంధించిన ఇంద్రియములు మాత్రమే మాత్రలా అంటే అంతఃకరణం మనస్సు కూడా ఇంద్రియమే. అందుకు మనస్సుకు సంబంధించినటువంటి సుఖ దుఃఖములు కూడా ఇందులో చెప్పబడింది. అంటే వీటిని మాత్రలు ఎందుకన్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మాత్ర అంటే కొలుచున్నది అని అర్థం. మనం వేసుకునే టాబ్లెట్స్ కూడా మాత్రలు ఎందుకు అంటున్నామంటే ఒక ఔషధాన్ని ఒక కొలతలో తీసుకుంటాం కనుక దానికి మాత్ర అని పేరు, అంతే. అదే మాత్ర అంటే గుండ్రముగా ఉన్నది లేదా గొట్టము అలే ఉంటున్నది అని కాదు. డోసేజ్ అని అర్థం మాత్ర అంటే. అంటే డోసేజ్ అంటే అర్థం ఏమిటి? ఒక పరిమితి విధించున్నది అని అర్థం అన్నమాట.
అందుకు మాత్ర అంటే కొలుచున్నది, కొలిచేమంటే పరిమితి పెట్టేమని. మన ఇంద్రియాలన్నీ కూడా ఒక పరిమితిని విధించేవి అని అర్థం. ఒక శబ్దాన్ని చెవి అనే పరిమితితో మనం వింటున్నాం. అంటే చెవి ఎంత వినగలదో అంత వింటున్నాం, అంతేగాని శబ్దం ఎంత ఉందో అంత మనం వినట్లేదు. అవునా లేదా? కొంచెం ఆలోచించండి ఆ పేర్లు పెట్టడంలో. అందుకే నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మన ఋషులు ఒక్కొక్క మాటని ఆలోచించుకుంటే ఎంత జ్ఞానం వచ్చేటట్టు పెట్టారో చూడండి. శబ్దం ఎంత ఉందో అంత మనం వినట్లేదు, మనం ఎంత వినగలమో అంత వింటున్నాం. అలాగే దృశ్యము ఎంత ఉందో అంత మనం చూడట్లేదు, ఎంత చూడగలమో అంత చూస్తున్నాం. ఎంత ఉంది ఈ విశ్వం, మన ముందు దృశ్యమానమైన విశ్వం ఎంత ఉంది, అంతా ఇప్పుడు చూస్తున్నామా? నేను ఈ గది పరిమితి ఎంత ఉన్నదో అంతే చూస్తున్నాను. కారణం, నా కంటికి ఇంత మేరకు విస్తరించే లక్షణం మాత్రమే ఉన్నది. మాత్రమే అన్నమాట కూడా వింటున్నారు కదా. మాత్రమే అంటే మితి చేయనది అని అర్థం అనమాట. కనుక మానము విధించున్నది మాత్ర. మానము అంటే కొలత, కొలత విధించినది మాత్ర. కనుక మన ఇంద్రియములన్నిటికీ కూడా కొలత ఉన్నది. ఈ కొలత కలిగిన ఇంద్రియములతో స్పర్శకందిన విషయముల వల్ల మన శీతోష్ణ సుఖ దుఃఖమును అనుభవిస్తున్నాం. ఇవి ఆగమాపాయన, వచ్చి పోయేవే, దానిని సహించు అంటున్నాడు. అందుకే వచ్చి వెళ్ళిపోయే వాటి విషయంలో సహనం వహించి ఉండు అని. సుఖదుఖాలకి శీతోష్ణాలకి చలించిపోకు అని అర్థం. అలాగని వాటికి పరిష్కారాలు చూడకు అని కాదు అర్థం. దాన్ని సహించడం నేర్చుకో అంటే వాటితో తన్మయం చెందిపోయి ఆ సుఖం కలిగినప్పుడు అదే శాశ్వతం అనుకుని అదే నేను అనుకుని దానితో తన్మయం చెందకు, దుఃఖం కలిగినప్పుడు దానితోనే తన్మయం చెందకు. అవి వచ్చి వెళ్ళిపోయేవే అని తెలుసుకుని ఉండు అని. దీనినే సమత్వము అని అంటారు. వచ్చి వెళ్ళిపోయే వాటిని పరిశీలించేటప్పుడుండే సమత్వము. యం హిన వ్యథయంచేషే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే అని ఇక్కడ. కనుక ఈ ఆగమాపాయన ధర్మం కలిగినటువంటి ఈ సుఖ దుఃఖములు ఇవన్నీ ఉన్నాయే, అవి ఎటువంటి పురుషుణ్ణి కదిలించలేవో వాడయ్య ధీరుడు అన్నాడు. ఈ వచ్చిపోయేవన్నీ కూడా ఎవడిని చలింపజేయలేవో వాడు ధీరుడు. అంటే సుఖానికి గాని దుఃఖానికి గాని చలించకుండా ఉండేవాడు ధీరుడు అనిపించుకుంటాడు. అలాంటి ధీరుడే సమ దుఃఖ సుఖం, దుఃఖ సుఖములు యందు సమానంగా ఉన్నవాడు. వాడే సహ అమృతత్వాయ కల్పతే, వాడు అమృతత్వం పొందడానికి అర్హుడు అని చెప్తున్నారు ఇక్కడ. అమృతత్వం పొందుటకు అంటే శాశ్వతత్వాన్ని పొందడానికి అర్హుడు, శాశ్వతమైన ఆనంద స్థితిని పొందడానికి అర్హుడు వాడు. ఏ శాశ్వతత్వం? ముందే చెప్పాడు ఆయన. ఇంతకు ముందు ఉన్నవే, ఇప్పుడు ఉన్నవే, తర్వాత ఉన్నవే అన్నాడే. ఆ శాశ్వతమైన ఆత్మతత్వం పొందడానికి ఎవడు అర్హుడవుతాడు? ఎవడైతే ఈ వచ్చిపోయే వాటి యందు సమదుఃఖ సుఖం స్థితిలో ఉంటాడో అటువంటి ధీరుడు అన్నారు. ధీర శబ్దం ఎక్కడ వాడబడింది ఉపనిషత్తులో అంటే కశ్చిత్ ధీర ప్రత్యవాత్మానమైక్షత్ అని ఉపనిషత్తు వాడింది. ధీరుడెవడో వాడొక్కడేటా ఉంటాడు. అలాంటి ధీరుడు దొరకడమే చాలా కష్టం. మనం వీరుడు ధీరుడు అని చాలా మందిని పొగుడుతాం. ఆ వీరత్వం ధీరత్వం కాదు ఇక్కడ. ఈ ధీరత్వం గొప్పది. ఈ ధీరుణ్ణే తర్వాత ఆయన వివరంగా చెప్పబోతున్నాడు. వాడినే స్థితప్రజ్ఞుడు అంటారని. స్థితప్రజ్ఞుడిని అర్థం చేసుకోవడానికి కావలసిన ఫౌండేషన్ ఇదంతా కూడా. అందుక ధీరం అనే మాట చక్కగా చెప్పబడింది. ఈ ధీరం అనే మాటని కాళిదాసు కుమార సంభవంలో ఒక సందర్భంలో చాలా చక్కగా చెప్తారు. వికారహేతవు సతి విక్రయేతాం అంటూ. వికారహేతవు సతి, వికారము కలిగించే విషయములు జరుగుతున్నప్పటికీ కూడా ఎవడు వికారం చెందకుండా ఉంటాడో వాడు ధీరుడు అని చెప్పారు. అంతేగాని ఒకడు ఏడిపిస్తే ఏడిచి నవ్విస్తే నవ్వుతూ ఉంటే మన వ్యక్తిత్వమే ఏంది? అందుకే ధీరత్వం ఏమిటి అంటే వికారములు కలిగే సందర్భాలు ఉన్నప్పుడు కూడా వికారం చెందకుండా ఉండడం. ఏం చేయడం? పరిస్థితులు అలా ఉన్నాయి, ఎవడైనా సరే ఆ పరిస్థితుల్లో అలా ప్రవర్తిస్తాడు అనంటే అప్పుడు నువ్వు ధీరుడు కావు. నిన్ను అలా చలింపజేసే పరిస్థితి ఏర్పడ్డప్పుడు కూడా చలించకుండా ఉండగలిగినప్పుడు నిన్ను ధీరుడు అంటారయ్యా అని స్పష్టమైన నిర్వచనం మన కాళిదాసు మహాకవి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకు ఒక్క విషయం వస్తుంది. ఎందుకంటే ఏ కథ లేదు, ఏ ఉదాహరణ లేదు, విషయం మాత్రం వస్తుంది. పోనీ అందని విషయమా అంటే అందుబాటులో అనుభూతులు ఉన్న విషయమే చెప్తున్నాం. అయినా వెళ్ళలేకపోతున్నాం, ఆవలింతల వైపు వెళ్ళగలుగుతున్నాం అంటే అవస్థ ఏమిటి అనేది ఏమిటి అంటే అసలు ఆ వేదాంత విషయానికి మా వ్యవహార విషయానికి సమన్వయం ఏమిటి
అనేటువంటి పెద్ద ప్రశ్న వల్ల ఇది మనకి సంబంధించినది కాదు అనే ప్రిపరేషన్ వల్ల వస్తున్న అవస్థ అది. అవునా లేదా? అది మనకు అనవసరం. అదేదో కాలక్షేపంగా ఇంకోటేది చేయడానికి లేదు గనక ఇది చేద్దామనుకునే వాళ్ళు మాత్రమే వినవలసిన మాట అనుకోవడం వల్ల వస్తున్నది. కానీ నాకు ఇంకేం చాలా ఖాళీగా ఉన్నాను కృష్ణ, కాస్త వేదాంత వాక్యాన్ని ఇదే చెప్పుకుని ఏదో రామకృష్ణ అనుకుందామని వచ్చాను అని రాలే అర్జునుడు. అది గుర్తుపెట్టుకున్నాడు. అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చి మోహితుడై పడేశాడు. ఈ మోహం మనకు బాగా ఉన్నది, ఇప్పుడు కూడా అది బాగా ఉన్నది కనుక ఆయన ఎంత అలర్ట్ గా వింటున్నాడో అంత అలర్ట్ గా వినాలి. ఇది కూడా ధర్మానికి సంబంధించి ఉండవలసిన లక్షణమే. ధర్మాచరణ చేసేవాడికి వేదాంత హృదయం ఉండాలి. అంటే ధర్మం ఎప్పుడు చేస్తారు? ఆఫ్టర్ రిటైర్మెంట్ చేసేది కాదు ధర్మం, దాని యాక్టివ్ గా ఉన్నప్పుడు చేసేది ధర్మం. అందుకే యాక్టివ్ గా ఉన్నవాడు కోసం వేదాంతం గాని ప్యాసివ్ గా ఉన్నవాడు కోసం వేదాంతం కాదు. కనుక మన బ్రతుకు ఉన్నప్పుడే, బ్రతుకుతున్నప్పుడే, మనం కర్మలో ఉన్నప్పుడే వేదాంతం అనేది భారతీయ మతం. భారతీయ వేదాంతం బ్రతుకున్నవాడికి, బ్రతుకుతున్నవాడికి, బ్రతుకుతూ ఉన్నవాడికే గాని బ్రతుకు చివరికొచ్చి కూర్చొని మంచం మీద పడుకున్నవాడికి వేదాంతం కాదు. ఇక్కడ ఎలా బ్రతకాలో చెప్పేది వేదాంతం, అది చెప్పాడు కృష్ణ పరమాత్మ. అందుకు వేదాంతము, ఆత్మజ్ఞానము అనేటటువంటిది వ్యవహారానికి సంబంధించినది కాదు అనుకోవద్దు అని కృష్ణ పరమాత్మ చెప్పదలుచుకున్నది. ఎందుకంటే ఒక ధర్మం చేసేటప్పుడు ఆత్మజ్ఞానం ఏ విధంగా సహకరిస్తుందో కొంచెం ఆలోచించండి. తద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రతి కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి అందజేయవలసిన అవసరం ఎంత ఉందో మీకే తెలుస్తుంది. ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ధర్మం నుంచి ఎలా భ్రష్టుడవుతాడు, ఆత్మజ్ఞానం ఉండడం వల్ల ధర్మంలో ఎలా ఉంటాడు అనేది ఇక్కడ తెలుసుకున్నాం. మనం ధర్మం నుంచి ఎందుకు భ్రష్టులం అవుతున్నాం? నేను కాదండి అనుకోవద్దు, బయటకు చెప్పద్దు. ఎందుకంటే ఎవరు ఏ ధర్మం నుంచి భ్రష్టులు అవుతున్నారో వాళ్ళకి తెలుసు కనుక అవి చెప్పవలసిన పని లేదు. మనల్ని మనం బాగు చేసుకుందాం, ఏముంది. అందుకు ధర్మం నుంచి ఎందువల్ల దెబ్బతింటున్నాం? సుఖలాలస వల్ల. అవునా లేదా? తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకో అని చెప్పారు, కానీ ఆ తండ్రి కదలలేడు. ఒకప్పుడు కదిలేవాడు. ఆయన కదిలేడు గనక నన్ను కదిలించే స్థితిలో ఉంచాడు. ఆయన కదిలి 4 రూకలు సంపాదించేవాడు, పెట్టేవాడు, తినేవాడిని, చదువుకునేవాడిని. అప్పుడు ఆయన నుంచి నాకు రూకలు అవసరం గనక ఆయన చెప్పింది చేసేవాడిని. అలా అయిపోయింది. ఇప్పుడు అతను ఎవరికి అవసరం లేని స్థితిలో పాపం పడున్నాడు. అప్పుడు ఆయనకి సేవ చేయడం వల్ల సుఖం ఉందా? లేదు. దుఃఖం కనిపిస్తుంది. అవునా లేదా? ఎందుకంటే ఆయన కదలలేనప్పుడు ఆయన చేయవలసినవన్నీ చెయ్యాలి. అప్పుడు తను ఎంత టైం స్పేర్ చేయాలి, ఎంత కష్టపడాలి. ఇవన్నీ చేయడం దుఃఖమే కదా. కనుక అందులో దుఃఖం కనిపిస్తోంది, సుఖం కనిపించట్లేదు. ఈ ఆత్మ విషయాన్ని వదిలేస్తే కేవలం సుఖం దుఃఖం అనే విషయాన్నే పట్టించుకుంటే మనం తల్లిదండ్రుల్ని సేవ చేయవలసిన అవసరం లేకుండా పోతుందా లేదా ఆలోచించుకోండి. కానీ నిన్ను ఆ ధర్మమునందు ఏది నిలబెట్టింది? ఈ సుఖము ఈ దుఃఖము పోయేవే, మిగిలేది ఆత్మ ఒక్కటే. నేను ఈ సుఖ దుఃఖముల కోసం గాని చూసినట్లయితే నేను శాశ్వతమైన ఆత్మకి దెబ్బతీసిన వాడిని, నాశనమైపోతాను అనేటువంటి ధార్మిక చింతన దేనివల్ల కలిగింది? ఆత్మ అనేది ఒకటి శాశ్వతంగా ఉందన్న ఎరుక వల్ల కలిగింది కదా. ఆ ఎరుకనిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. శాశ్వతమైన ఆత్మ ఒకటి ఉంది సుమా, అది నిలబడాలి అంటే సుఖ దుఃఖాల్లో సమాన స్థితిలో ఉండి ధర్మాన్ని ఆచరించు. చిట్ట చివరికి అది లింకు. ధర్మం ఆచర, యుద్ధస్వ యుద్ధస్వ, యుద్ధం చేయి యుద్ధం చేయి. యుద్ధం చేయంటే కర్మ చేయి, కర్మ చేయి. ఏ కర్మ? కర్తవ్య కర్మ. కర్తవ్య కర్మని తప్పించడానికి సుఖ దుఃఖములనేవి పక్కన కనబడుతున్నాయి. ఆ సుఖ దుఃఖాలు కాదు, నువ్వు చెయ్యాలి గనక చెయ్యి. అది విశేషం. ఈ ధర్మమే లేకపోయింటే ఈ సమాజం ఈ పాటు ఉండేది కాదు. కేవలం సుఖ దుఃఖాల కోసమే చూసినట్లయితే భార్యాభర్తల బంధాలు కూడా నిలబడవు. అప్పటికి కలిగినటువంటి దుఃఖంతో వీడిని భరించలేని విడాకుల పత్రం ఇచ్చేసి ఇంకెక్కడో సుఖముందని అటు వెళ్లి తర్వాత వాళ్ళని భరించలేని వాళ్ళకి విడాకుల పత్రం ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే, కేవలం సుఖ దుఃఖాలే చూసుకుని వెళ్ళిపోతూ ఉంటే ధర్మం ఎక్కడ నడుస్తుంది? ఇవన్నీ ఆగమాపాయన అని తెలిసినప్పుడు ఈ సుఖం దుఃఖం వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఈ ఆత్మ పదార్థం ఉన్నదే అది దీనికి అతీతంగా ఉన్నది.
దాన్ని కాపాడుకోవడానికి ధర్మం ఉన్నది. దాని యందు దీనికి చెదరకుండా ఎవడు నిలబడుతున్నాడో వాడు ధీరుడు. అలాంటి ధీరుడుగా ఉండర్జున, యుద్ధం చేయి. అందుకని వీడు నావాడు, నేను యుద్ధం చేయను అంటే నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు ఇక్కడికి, అందుకు యుద్ధం చేయాలి. నీ కర్తవ్యం యుద్ధం చేయడం. ధర్మరక్షణ కోసం యుద్ధం చేయవలసిన బాధ్యత నీకు ఉండి నువ్వు యుద్ధం చేయనంటావా? అందుకు పోని వాదంలా వేదవాక్యాలు, వేదాంత వాక్యాలన్నీ చెప్పావు. అవి కాదయ్యా, సుఖదుఖాలు వచ్చి పోయేవే, అయినా చలించకుండా ఉండు. అది విషయం. ఎప్పుడైతే ఈ కర్తవ్యనిష్ట కలుగుతుందో నిజానికి ప్రపంచంలో ఇంత అవినీతి కూడా ఉండదు. ఆత్మజ్ఞానాన్ని అనేకమైన ఫీల్డ్స్ వైపు మీరు తీసుకువెళ్ళవచ్చు. ఉదాహరణకి రాజకీయ రంగంలో అసలు ఎక్కువ వేదాంతం రాజకీయవేత్తలకే చెప్పాలి. ఎందుకంటే కావలసినంత భ్రష్టుణ్ణి చేసేటటువంటి భోగమంతా వాళ్ళ చుట్టూ ఉంటుంది. ఎవడు దగ్గర భోగం ఉంటుందో వాడికే యోగం నేర్పాలి. భోగం లేని వాడికి యోగం ఏంటండి? అన్నం బాగా ఉన్నవాడికే ఎలా తినాలి, ఎంత కంట్రోల్ ఉంచుకోవాలో చెప్పాలి. తిండే లేని వాడికి కంట్రోలింగ్ గురించి ఏం చెప్తామండి పాపం, డైట్ కంట్రోల్ గురించి. తిండి శుభ్రంగా ఉన్నవాడికి డైట్ కంట్రోల్ గురించి మనం చెప్పేది. అందుకే ఎక్కడ భోగానికి చాలా అవకాశం ఉందో, ఎక్కడ ఆ భోగం అనుభవించడానికి అడ్డు లేని అధికారం ఉందో అక్కడే ఆత్మజ్ఞానం చాలా అవసరం. అందుకే కృష్ణుడు చెప్తున్న ఆత్మజ్ఞానం ఏదో ఒక చెట్టు కింద అన్ని వదిలిపెట్టి తెలుసుకునే ఆత్మజ్ఞానం కాదు. ప్రపంచంలో తిరిగేవాడికి పనికొచ్చే ఆత్మజ్ఞానమే మనం చెప్తున్నది. ఈ శరీరాన్ని కేవలం ఉపాధిగా మాత్రమే స్వీకరించి తద్వారా నువ్వు ఆత్మ శాశ్వతమైన వస్తువని, అది నేనని దానితో తాదాత్మ్యం చెంది అది మళ్లీ దెబ్బ తినకుండా కాపాడబడాలి అంటే నా ధర్మాన్ని సుఖదుఖాలకి చలించకుండా కాపాడుకోవాలి అని తెలుసుకున్నవాడు పాలకుడైతే ఆ దేశం బాగుపడుతుంది. అవునా లేదా? ఎందుకంటే వాడు గాని ఒక ధనం తీసుకోబోతే ఎవడు చూస్తున్నాడు ఎవడు చూడడు అంటే ఈ దేహం భోగం కోసం కదా నువ్వు తీసుకుంటున్నావు. దేహమే నేననుకుంటే ఇన్ని ప్రమాదాలు చూడండి. ఇక్కడ దేహమే నేననుకుంటే ఆ దేహం యొక్క భోగం కోసం నాకు సంపాదన కావాలి. ఇది ఇక్కడుండి ఇక్కడ పోయేది కనుక ఆవిడ చూడొచ్చాడు. ఆయన ఏం చెప్పాడు? ఇది వరకు ఉన్న వాళ్ళం, తర్వాత ఉంటాం. అది కృష్ణుడు చెప్తున్నమాట. అందుకు మన బతుకులు ఇక్కడ మొదలయ్యాక ఒక పుట్టుకతో మొదలయ్యి ఒక చావుతో పూర్తయ్యేవి కావయ్యా, పుట్టుకకి చావుకి కూడా దాటి విస్తరించిపోయినవి అని చెప్పడం చేత ఆ ఎరుక ఆ స్పృహగానే మనకు ఉంటే వాడు ఏం చేస్తాడు? పాపమండి. పాపం అంటే అర్థమేంటి? ఇది నువ్వు కేవలం దేహాత్మ భావనతో చేసిందే పాపం. అవునా లేదా? దేహము నేను అనుకోవడం వల్ల కదా దీని సుఖం కోసమని అన్యాయం చేసేనా సంపాదిద్దాం అనుకున్నాం. అలాగే ఈ దేహముతో పెట్టుకున్న స్వజన 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 భావం చేత కదా దాన్ని సేవ్ చేసుకుంటున్నావు. కుంభకోణాలు దాస్తున్నావు, ఈ బ్యాంకుల్లో ఆ బ్యాంకుల్లో దొంగ అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నది ఎందుకు కోసం? స్వజన 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 వల్లే కదా. అందుకు ఈ స్వజన అనే బుద్ధి నీ ధర్మం నిన్ను ఆచరింపనివ్వదు. స్వధర్మానికి కూడా విఘాతం కలిగిస్తుంది ఆత్మజ్ఞానం లేకపోవడం అనేటువంటిది. అందుకు ఆత్మజ్ఞానం కలిగిన వాడు స్వధర్మాన్ని చాలా చక్కగా చెయ్యగలడు. ఎందుకంటే ఇది నా విధి, సుఖమా దుఃఖమా నాకు అనవసరం, నేను చేయవలసింది చెయ్యాలి అనే స్థితిలో ఉంటాడు. అందుకు ఆగమాపాయన అనిత్యాహ, ఇవన్నీ వచ్చి పోయేవే, నీ ధర్మం ఒక్కటే శాశ్వతం. అందుకు ఇప్పుడు నీకు అందుబాటులో ఉంది కదా అని సుఖలాలస కోసం నువ్వు తప్పు చేస్తే దాని పరిమితి కూడా చాలా చిన్నది సుమా. నువ్వు సుఖం అనుకునేది దుఃఖం అనుకునేది ఏమనుకుంటున్నావో దాని పరిమితి చాలా చిన్నది. నిన్నటి దాకా సుఖం అనిపించేది రేపటికి దుఃఖం కావచ్చు. అవునా లేదా? ఇవాళ దుఃఖం అనిపించేది రేపటికి సుఖం కావచ్చు. ఒకప్పుడు మనకి అయ్యో అని బాధపడిపోయేది, ఓ ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఈ రోజు ఇలా ఉండేవాడినా అనుకున్న సందర్భాలు జీవితంలో ఎన్నున్నాయో మీరు ఆలోచించుకోండి. అందుకు ఈ ఆగమాపాయన అనేటటువంటి మాటలో ఎంత సత్యం ఉన్నదో. వేదాంతాలన్నీ విన్నవే, కొత్తగా ఏమి వినక్కర్లేదు. ఏమైనా కొత్త మాటలు చెప్తే వినవద్దు కూడా. కొత్త చాలా ప్రమాదం. మనం పాతవే వినాలి, పాతవే వినాలి. ఎందుకంటే మనం పాతవాళ్ళం గనక మనం పాతవే వినాలి. కానీ విన్నదాన్ని వంట పట్టించుకోవాలి. ఈ సత్యాన్ని ఈ వేదాంతాన్ని బాగా వంట పట్టించుకుంటే ప్రతి రంగం వాడికి కూడా ఈ ఆత్మానాత్మ వివేకం కలిగించడం చాలా ముఖ్యం. అందుకే ఏది అనాత్మ ఏది ఆత్మ అని డివైడ్ చేసి చూపిస్తున్నాడు.
ఈ ఇంద్రియములు వీటికి వచ్చినటువంటి అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ వల్ల శీత ఉష్ణ సుఖ దుఃఖములు కలుగుతూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చి పోయేవి అని తెలుసుకుని వీటికి చలించకుండా నువ్వు చేయవలసింది నువ్వు చేసినప్పుడే శాశ్వతమైన సుఖాన్ని పొందుతావు సుమా. ఇంకా చెప్పాల్సిందేముంది? ఇంత చెప్పినా పట్టాల్సింది ఉంది కనుక చెప్పాల్సింది ఉందన్నమాట. అందుకు నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః త్వనయోస్తత్వదర్శిభిః. నా సతో విద్యతే భావో. అయ్యా, అసత్తు సత్తు అని రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. అసత్తు సత్తు అనగానే ఇంకేవో శబ్దాలు అనుకోవద్దు. అసత్తు అంటే లేనిది అని, సత్ అంటే ఉన్నది అని అర్థం. ఆత్మ ఎప్పుడూ ఉన్నది అని ఒక మాట ఉన్నది. ఎప్పుడూ ఉన్నది అనేదానికి నిత్యత అనే మాట అంటున్నాం. కానీ ఈయనేమన్నాడు? సత్ అన్నాడు. సత్ నిత్యం, ఈ రెండు ఒకటే అర్థమైనప్పటికీ చిన్న తేడా ఉంది. ఆత్మ ఎప్పుడూ ఉన్నది అంటే ఎప్పుడు అనే మాట మళ్ళీ కాలానికి సంబంధించింది, అవునా కదా? ఎప్పుడు అని ఎందుకు అంటున్నాం? మనం కాలంతో కొలవడం అలవాటైపోయింది మనకి. నిన్న మొన్న రేపు రేపు అని. కాలాతీతం అనే దాన్ని మనం ఊహించడం. ఎందుకంటే మొదటి నుంచి మనకు ఫ్రేములు పెట్టడం అలవాటైపోయింది. నిన్న మొన్న రేపు అని ఫ్రేము, ఇక్కడ అక్కడ ఎక్కడో అని ఒక ఫ్రేము. ఈ ఫ్రేముల్లో బిగించి ఆలోచించడం ఉన్నదే దీని పరిచ్ఛిన్న దృష్టి అంటారు. ఈ పరిచ్ఛిన్న దృష్టి ద్వారా ఈ ఫ్రేముల్లో బిగించుకుపోయి మనం ఏమంటున్నామంటే ఆత్మ ఎప్పుడూ ఉన్నది అంటున్నాం. ఎప్పుడు ఉన్నది తీసేయి, ఎప్పుడు అనేది తీసేయి, ఉన్నది అని తెలుసుకో అన్నాడు. ఎప్పుడు అన్నా ఇంకా నీకు ఎక్కడ కాలం అనేటటువంటి దానితో వేలాడుతున్నావు నువ్వు. అందుకే దాన్ని వదిలి ఆత్మ అనేది ఉన్నది అని. ఉన్నది అంటేనే సత్ అని అర్థం అన్నమాట. అందుకు ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు అన్నవే, ఆ ఎప్పుడు అనేది దీర్ఘకాలం స్వల్పకాలం అనే దాని గురించి మాట్లాడవలసిన మాట గాని ఎప్పుడూ ఉన్నది అనే మాట ఉన్నదాని విషయంపై మాట్లాడుకయ్యా. అందుకు ఈ దీర్ఘకాలం స్వల్పకాలం అనే విషయం ఒక చీమకి అది బ్రతికే కొన్ని గంటల ఆయువే చాలా పెద్దది. దేశకాలం అది ఎంత మాయలో మీరు ఆలోచించండి. మనకు 100 ఏళ్ళంటే చాలా కాలం బ్రతికేడండి అన్నారు. మనకన్నా ఎక్కువ కాలం బ్రతికే చెట్లే మన ముందు కనిపిస్తున్నాయి. 350 సంవత్సరాల క్రితం చెట్టు ఒకటి, 1000 ఏళ్ల క్రితం చెట్టు ఒకటి, అది ఇంకా గట్టిగా ఉందండి కానీ మన తుఫాను పడిపోయిందని. అంటే అప్పటికి కూడా ఉండేది, పాపం తుఫాను తీసేసింది. అంటే ఎక్కువగా ఉండడమే, ఎక్కువ కాలం ఉండడమే గొప్ప అయితే మనకన్నా ఆ చెట్టు చాలా గొప్పది. మరి ఏమిటి గొప్ప? ఇంద్రియ జ్ఞానములు చాలా గొప్పవి అనుకుంటే గాడిదలు కూడా మనకన్నా ఇంద్రియ జ్ఞానం చాలా ఉన్నవి. ఇలా అన్నామని ఏమనుకోవద్దు. పాపం బుద్ధి లేని వాటిని గాడిద అంటాం మనం. కానీ గాడిదకు ఉండవలసిన శక్తి గాడిదకి ఉంది. ఇంద్రియ శక్తులే గొప్ప అనుకుంటే మాత్రం మనం గాడిద కన్నా గొప్ప కాదు. ఎందువల్ల అంటే గాడిదకి మనకు మించిన ఇంద్రియ శక్తి ఉందిట. ఎందుకంటే పరిశీలిస్తే గాడిదని పోషించి బ్రతికే వాళ్ళు కూడా చెప్తారు. పాపం ఈ మధ్య గాడిదల మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కూడా లేరులేండి. అందుకు గాడిద జ్ఞానం కూడా తగ్గిపోతుంది మనకి. గాడిద కొన్ని రోజుల తర్వాత రాబోయే తుఫానుకి సంబంధించిన స్పర్శని తాను పొందగలదుట. అంటే కొంతకాలం తర్వాత తుఫాను వల్ల ఒక వాతావరణంలో మార్పు వస్తుంది. ఆ మార్పుకి కావలసినటువంటి చిన్న మార్పు ఇప్పుడే మొదలవుతుంది మనకి. నిజమే కదా? ఇవాళ మనకి ఒక రోగం పూర్ణ దశలో బయటపడుతుంది. ఇవాళ బయటపడింది కానీ దాని అసలు లక్షణం ఎప్పుడో మొదలే ఉంది కదా. అందుకే మొదట్లోనే పరిహారం చేసుకోవాలండి అంటారు. అలాగే ఈ వాతావరణానికి కావలసిన ఒక కంపన ఎక్కడో ప్రారంభమవుతుంది. అది మానవుల ఇంద్రియాలు పట్టుకోలేవట, దాని ఇంద్రియం పట్టుకోగలదు. పట్టుకుని అది ఒక స్పందన వ్యక్తం చేస్తుంది. అది ఆ వ్యక్తం ఏం చేస్తుందో దాంతో బ్రతికేవాడు, దానిని పోషిస్తూ బ్రతికేవాడు పట్టుకుని 3 రోజులు తుఫాను వస్తుందండి అనేవాళ్ళు ఒకప్పుడు. ఎలా చెప్పగలిగావంటే మా గాడిద శరీరంలో మార్పు వచ్చింది అన్నాడు రాడు. అంటే మనకంటే సూక్ష్మమైన శక్తి దాని ఇంద్రియాలకున్నాయి. అలాగే మనం చూడలేని రాత్రిని చూడగలిగేటటువంటి గుడ్లగోబు ఉంది. ఇలాగా మన ఇంద్రియములకు ఉన్నటువంటి శక్తులు బట్టి మనం గొప్పవాళ్ళం అనడానికి లేదు. ఇది మనం అనుకుని దీనితో ఏవేవో చలామణి అయిపోతున్నాం కానీ అందుకు ఇంద్రియముల శక్తులు, బుద్ధి శక్తులు ఇవి మాత్రాస్పర్శములు. వాటికి ఉన్నటువంటి పరిమితుల మేరకు అవి పొందుతూ ఉంటాయా. కనుక వీటన్నిటినీ కూడా సాక్షిగా చూడగలిగే స్థితి ఆత్మది. అది నువ్వు, అది తెలుసుకో.
అది శాశ్వతమని తెలుసుకో. అది శాశ్వతం గనక దానికి శాశ్వతంగా నిలబడాలి అంటే ఒక శాశ్వతమైన ధర్మాన్ని నువ్వు పాలించాలి గనక కర్తవ్య ధర్మం నుంచి తప్పిపోకయ్యా అని చెప్తున్నాడు. అందుకే సమదుఃఖ సుఖం ధీరం అనే మాట కేవలం వేదాంత విషయాలు చదువుకునే వాళ్ల కోసం మాత్రమే కాదు, వివేకంతో బ్రతకవలసిన వాళ్ళందరికీ అవసరమే. అందుకే ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకం అనే దాన్ని విస్తృతంగా చెప్తున్నాడు. తితిక్ష అనే గొప్ప గుణాన్ని ఇందులో బోధిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇందులో తితిక్షస్వ అనేది మనం ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన విషయం, సారం. తితిక్ష అంటే సహించు, ఆ సహించడమే సమసు దుఃఖ సుఖం, అది విషయం. సుఖము దుఃఖమే చూసుకున్నట్టు ఉన్నట్లయితే ఇన్ని ధర్మాలు ఇప్పుడు మనకు మిగిలేవి కావు, అవునా లేదా? అందుకే మనకి కేవలం రాముడు తన సుఖాన్నే కోరుకున్నట్లయితే అలా ప్రవర్తిస్తాడా? సీత సుఖాన్నే సుఖ దుఃఖాలే చూసినట్లయితే అంత ధైర్యంగా అశోకవనంలో కూర్చోగలిగిందా? అందుకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వేదాంతం అనేది ఎంత ప్రాక్టికల్ చెప్పడానికి ఉదాహరణలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కనిపించే సుఖం బట్టి ఇప్పుడు కనిపించే దుఃఖం బట్టి ఒక నిర్ణయానికి నువ్వు రాకయ్యా, శాశ్వతమైన సత్యం నుంచి తప్పిపోకయ్యా అని. అది మనకి ఎన్ని ఘట్టాల్లో కనిపిస్తుందంటే మహానుభావుడైన హనుమంతుడు సీతాన్వేషణ చేసేటప్పుడు ఎంత తిరిగాడో ఆయనకే తెలుసు. మనకంటే కథంతా చదివేసాం, తొందరపడ్డాం గాని ఆయన పడ్డ అవస్థ, దిగిన దగ్గర నుంచి ఆయన తిరగని చోటు ఉన్నదా అండి? ఎన్నో తిరిగాడు, అంతఃపురం తిరిగాడు, పుష్పక విమానం తిరిగాడు, ప్రతి ఇల్లు 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 తిరిగాడు, లంకంతా తిరిగాడు. ఇంకా సీత కనబడలేదు. ఎంత దుఃఖం అది! ఎన్ని ప్రగల్భాలు పలికొచ్చాడు, నేను సాధిస్తాను చేస్తాను అని ఎన్ని చెప్పి వచ్చాడు. సీత కనబడలే. అప్పుడు అనుకున్నాడు ఆయన ఏమని, చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. తెలుసా? అప్పటి సుఖం బట్టి అప్పటి దుఃఖం బట్టి ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే, అది అమలు పడినట్లయితే ఎంత ప్రమాదం అయి ఉండేది. అప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు. ఏమని? చావు అనేది దేనికి అనేది ప్రశ్నించుకుని, ఆత్మకి అది మరణమే లేనప్పుడు, ఈ దేహమే మరణించేటప్పుడు దీన్ని నేను చంపితే అది అంత పాపం. చంపినంత మాత్రాన జీవితం పోతుందా? అది మళ్లీ కొనసాగుతుందే. అటుపై ఇప్పటి సుఖం బట్టి ఇప్పటి దుఃఖం బట్టి నేను కన్క్లూషన్కి వచ్చేస్తే, అంటే సుఖ దుఃఖాల వల్ల వచ్చే ఉద్రేకాల వల్ల ఒక నిర్ణయాలకు వచ్చేస్తే అది చాలా ప్రమాదం. అప్పటి దుఃఖం బట్టి నేను పోవాలి అనుకుంటే ఆ దుఃఖం పోయి నువ్వు అనుకున్న సుఖం వస్తే, అప్పటికే నువ్వు పోతే ఆ సుఖం అందుకునే యోగం నీకెక్కడుంటుంది? అందుకు గొప్ప మాట చెప్తాడు వాల్మీకి అక్కడ, జీవన్ భద్రా అని పశ్యతి, బ్రతుకుంటే శుభములు చూడవచ్చు అన్నాడు. అప్పటి అశుభానికి నువ్వు భయపడిపోతే రానున్న శుభాన్ని కూడా చూడలేని అవస్థ నీకుంటుంది. అందుకు సుఖ దుఃఖాలకి చలించకుండా ఉండేవాడు ధీరుడు అనడంలో విశేషమది. అందుకే ఆయన జీవన్భద్రాన్ని పశ్యతు అదే పని చేస్తుంటే తర్వాత అశోకవనంలో సీతను చూడగలడా? అప్పటి అనుభూతితో ఇంకా నేను సీతను చూడలేను అనుకున్నాడు, కానీ తర్వాత అనుభూతితో సీతను చూడగలిగాడు. కానీ అప్పటి అనుభూతితో నిర్ణయం తీసుకుంటే తర్వాత అనుభూతి పొందే స్థితికి తను వెళ్ళగలిగేవాడా? ఏది పట్టాపింది అతన్ని? సుఖ దుఃఖములు యందు చలించని ఒక అవస్థన్నదే దాన్ని పట్టుకున్న ధీరుడయ్యాడు కనుక నిలబడగలిగాడు. ఇలా మీరు పరిశీలించినట్లయితే ఇప్పుడు అర్థమైంది కదా, సూసైడ్ కమిట్ చేసుకునేటువంటి ఉద్రేకపరులకు కూడా ఆత్మజ్ఞానం బోధిస్తే అవి కూడా ఆపబడతాయన్న విషయం. అందుకే ఆత్మజ్ఞానం అనేటటువంటిది కేవలం వేదాంత కాలక్షేపం అనుకోవద్దు. జీవితంలో ప్రతి అణువులోనూ, ప్రతి అంశంలోనూ, ప్రతి కదలికలోనూ మనకుండవలసింది ఆత్మానాత్మ వివేకం. అది ఉన్నప్పుడే మన స్వధర్మంలో నిలబడగలం, ప్రపంచాన్ని నిలబెట్టగలం. అందుకు ఇక్కడ సమ దుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే అని చెప్పి, నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అందుకు ఉన్నది ఏదో అది లేనిది కాదయ్యా, లేనిది ఏదో అది ఉన్నది కాదయ్యా అన్నాడు. నా అసతో విద్యతే భావ, లేనిదానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేకపోవడం లేదు అన్నాడు. అంటే ఆ ఆత్మకి లేకపోవడమే లేదు, లేని లక్షణం కలిగిన ఈ దేహానికి ఉండిపోయే లక్షణం కూడా లేదు అని చెప్పదలుచుకుని, సర్వవ్యాపకమైన ఆత్మతత్వం ఒకటి ఉన్నది, అది అప్పుడున్నది ఇప్పుడున్నది ఎప్పుడు ఉన్నది, ఉండడమే దాని యొక్క లక్షణం అని తెలిసి, ఇక మారేది ఏమిటి అంటే దానికి మన దేహంలో వచ్చే పరిణామాలలోనే ఆ మార్పుల్లోనే చూపిస్తూ, ఈ మార్పుల్లో క్రమంగానే దేహాంతర ప్రాప్తి కూడా జరుగుతుంది సుమా.
కనుక మరణము అనేది ఒక పరిణామమే తప్ప నాశనము కాదు. అది దేహానికి నాశనం అవ్వచ్చు, కానీ ఏ ఆత్మచైతన్యం వల్ల దేహం పనిచేస్తున్నదో ఆ దేహికి మాత్రము దేహ నాశనం కాదు అని చెప్పి ఉండేటువంటి ఆ సద్వస్తువుని గ్రహించడానికై ఈ దేహముతో ఉన్నటువంటి అనుభవాలు ఎలా ఉంటాయో చెప్తూ మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. ఈ శ్లోకంలో తితిక్ష అనే గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. సహనం అనేటువంటిది, సహనం అన్నప్పుడు సహనం అనే శబ్దం వాడచ్చు కదా. తితిక్ష అని వాడడంలో ఏమిటి అంటే సహించే లక్షణములు చాలా ఉన్నాయి. వర్షం పడుతున్నా, ఎండ కాస్తున్నా, బజార్లో ఉండేటువంటి ఎనుభూతులు మొదలైనవి చాలా సహిస్తాయి. అలాంటి సహనమైన చెప్తున్నాడా? అలాగే సుఖదుఖాలను సహించేటువంటి వారు కూడా అనేక రకాల పరిస్థితులు బట్టి సహిస్తూ ఉంటారు. కనుక అటువంటి సహనం కాదు ఇక్కడ చెప్పుకునేది. అందుకు జ్ఞానము కలిగినటువంటి ఎరుకతో కూడి ధర్మము నుండి చలించిపోకుండా, సుఖానికి కానీ దుఃఖానికి కానీ చలించిపోకుండా ధర్మమునందు నిలబడి సహజ స్థితిలో ఉండడం. అంటే ఇక్కడ రెండు విషయాలు, జ్ఞానము ధర్మము అని రెండు చెప్తున్నాం ఇక్కడ. జ్ఞానము అంటే ఆత్మ విషయక జ్ఞానం గ్రహించి వీటిని సహించడం ఒకటి, అలాగే వీటికి చలించిపోయి ధర్మం నుంచి కదిలిపోకుండా ఉండడానికి కావలసిన సహనం ఒకటి. ఆ సహనాన్ని ఇక్కడ తితిక్ష అని చెప్తున్నారు. ఈ సహనం ఉదాత్తమైనది, దానిని వహించమని వివరించడంలో ఆంతర్యం ఇది. ఇందులో ఆగమాపాయనో నిత్య అంటే ఆగమాపాయన అనిత్యాహ అని దీని అర్థం అన్నమాట. నిత్యములు కానివైనటువంటి సుఖదుఖములు, శీతోష్ణములు ఇవన్నీ వచ్చిపోయేవి. ఇప్పుడు మనకు చలి వచ్చింది, దానికి ఏడవం, దాన్ని సహించడానికి ప్రయత్నిస్తాం మనం వీలైనంత మేరకు, అవును కదా. అదేవిధంగా ఇక్కడ జ్ఞానముతో ధర్మమయందు నిష్ఠతో ఉండి ఆ సహించడం అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు ఆ ఎరుకు ఉన్నది, ఇప్పుడున్నది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆగమాపాయన అనే మాటని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవలసిన అవసరం ఉన్నది. ఒకప్పుడు అరణ్యపర్వంలో కథని చెప్తారు, నిజానికి భారతంలో లేదు కానీ మన కోసం పెద్దవాళ్ళు చాలా కథలు చెప్పి అది ధర్మరాజు మీదో అర్జునుడి మీదో కృష్ణుడి మీదో పెట్టి చెప్పినవి కొన్ని ఉంటాయి. అయితే అవి ప్రమాణం అని తీసుకోవద్దు, కానీ జీవితానికి అవసరమైన ఉపదేశాలు చెప్పడానికి అది చెప్తారు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ అరణ్య పర్వంలో ధర్మరాజు వద్దకు వచ్చి యోగక్షేమాలు కనుక్కొని కొన్ని కబుర్లు చెప్పి వెళ్ళిపోతున్నట్ట. ఆ వెళుతూ ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మని ధర్మరాజు ఆపి, స్వామి ఒక్కోసారి దుఃఖం పొంగి పొర్లిపోతూ ఉంటుందయ్యా, ఒక్కోసారి సంతోషం కూడా పట్టపగ్గాలు లేకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఆ సమయాల్లో వాటిని తట్టుకోవడానికి నాకేదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించవయ్యా అన్నట్ట. ఏదైనా ఒక పత్రం ఉంటే తీసుకురా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ పత్రం తీసుకుంటే లేఖనితో రాసేట, రాసి ఇందులో ఒక మంత్రం ఉంది, నీకు ఎప్పుడైనా తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు లేకపోతే సుఖం వచ్చినప్పుడు తీసి చూసుకొని ఇచ్చి వెళ్ళిపోయాట కృష్ణ పరమాత్మ. గురువుగారు ఇచ్చింది ఆయన ముందే తెరవకూడదని ఆయన వెళ్ళిన తర్వాత తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు ఒకసారి తీసి చూసేట. అందులో ఏమున్నదంటే ఇది ఇలాగే ఉండదు అనుంది. ఇది ఇలాగే ఉండదు అనగానే వెంటనే ధైర్యం వచ్చింది. అంటే ఇది వచ్చింది పోతోంది, వస్తోంది పోతోంది అనగానే ఒక నిలకడ వచ్చింది అనమాట అతనికి, నేను తట్టుకోగలను అని. అలాగే ఒక మహానందం వచ్చి పొంగిపోతున్నాడు, అప్పుడు మళ్ళీ ఇదే తీశాడు, ఇది ఇలాగే ఉండదు అని. దాన్ని ఆ పొంగు నుంచి ఈ కృంగు నుంచి కూడా తట్టుకొని తన ధర్మమునందు తాను ఉండగలిగాడు. అంతేగాని ఆ అరణ్యంలో కూడా ఆయన ఎలా ఉన్నాడో చూడండి. ఇక్కడ దీనికి ఉదాహరణ మళ్ళీ భారతం నుంచి మనం తీసుకుంటున్నాం. ఈ కథ జరిగిందా లేదా అనే మాట పక్కన పెట్టి ఇది ఇలాగే ఉండదు అని ఎరుక ధర్మరాజుకి ఎంత ఉందో ఇక్కడ మనం తెలుసుకుంటే, ఆయన అంత అరణ్య పర్వంలో కూడా అయ్యో మనం ఇంత గొప్పవాళ్ళమై రాజసూయ యాగం చేసి సమస్త సామంత రాజుల చేత పాదాభివందనాలు పొంది అడవిలో కూర్చుని ఏడుస్తున్నామే అనుకుంటూ ఏడుస్తూ లేడు ఆయన. దుఃఖం వచ్చినా వెంటనే తితిక్ష, ఆ సహనంతో కర్తవ్య ఆలోచన చేస్తూ అరణ్యపర్వం అంతా కూడా సాధనాపరంగా మలుచుకున్నాడే తప్ప ఆయన దుఃఖంగా కృంగిపోలేదు. అందుకు ఆ 12 ఏళ్ల అరణ్య పర్వాన్ని సాధనగా మలుచుకోగలిగేటంటే ఆగమోపాయనో నిత్య. ఆయనకు స్పష్టంగా తెలిసిపోయింది, ఒకప్పుడు రాజసూయాగం చేసినప్పుడు తనకి ఎన్ని భోగాలున్నాయి, ఏమయ్యే అవన్నీ వెళ్ళిపోయి. ఇప్పుడు ఇది అంతే.
అది ఎలా వచ్చి వెళ్ళిందో ఇది అలా వచ్చి వెళుతుంది. ఈ వచ్చిపోయే సుఖదుఖాలతో తన్మయుణ్ణైపోవడం కాకుండా నేనంటే ఏమిటనే స్థితిలో నేను చలించకుండా నా ధర్మం నేను చేసుకుంటూ ఉంటే సుఖదుఖాలకు చలించకుండా ధర్మం ఆచరించడం అనేటువంటిది ఆయన ధర్మమునందు నిలిపింది, తత్వమునందు నిలిపింది. అందుకు ఈ సూత్రం దేనికి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే ధర్మనిష్ట కలిగి ఉండాలన్నా తత్వనిష్ట కలిగి ఉండాలన్నా ఈ సూత్రం చాలా ముఖ్యం. సుఖం కానీ దుఃఖం కానీ వెంటనే వచ్చేటటువంటి బంధువులు, దానికి అది బాంధవ్యం, దీనికి ఇది బాంధవ్యం. మనకు మాత్రం ఒకటి కావాలి ఒకటి వద్దనుకుంటాం, కానీ ఆ రెండు మాత్రం చుట్టాలు, సుఖదుఖాలు రెండు. ఇవి ఎప్పుడూ కూడాను పోయేవి కావు. ఇవి పోయేకు చూద్దాం అనుకుంటే ఏది చూసేదేమీ లేదు. సుఖాలను అనుభవిద్దాం, దుఃఖాలని తరిమి కొడదాం, ఆ తర్వాత ఎప్పుడో తత్వం గురించో ధర్మం గురించో ఆలోచిస్తామంటే ఇవి పోయేవి కావు, ఉండేవి కావు. కనుక వాటి మానాన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన మానాన్ని మనం చేయవలసింది. అది ఎలాగ ఉంటే అన్నమయ్య చెప్పినట్లు కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది అన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి కూర్చుని స్నానం చేయడానికి వెళ్ళాడు. వాడు ఎప్పటికీ స్నానానికి వెళ్ళట్లేదు. ఆ పక్కవాడు వచ్చి ఎందుకురా నాయనా స్నానానికి వెళ్ళలేదంటే కడలు ఉడిపి నీరాడగా తలచుకుంటున్నానయ్యా అన్నాడు. అంటే ఈ తరంగాలు తగ్గేకి వెళ్ళి స్నానం చేద్దామని. ఓరి మూర్ఖుడు, అవి తగ్గేవి కావు, నువ్వు వెళ్లాల్సిందే అన్నాడు. అందుకు తగ్గేకి స్నానం చేద్దామని కాదు, అవి మీద పడుతూ ఉంటే వాటితో పాటు కొట్టుకుపోకుండా ఉండే ఆ దృఢత్వం ఏమిటో నువ్వు యుక్తితో తెలుసుకుని చేయాల్సిన స్నానం చేసి వచ్చి, అది విషయం. అక్కడ ఎలాగైతే ఆ యుక్తి అవసరమో ధర్మమునందు తత్వమునందు ఆ యుక్తితో ఉన్నప్పుడే ఈ జీవితాన్ని మనం సాధనగా మలుచుకోగలం. లేకపోతే జీవితంలోకి అందులోంచి మరో జీవితంలోకి కొట్టుకుపోవడమే జరుగుతుంది తప్ప ఒడ్డుకు చేరడం ఉండదు. దాహమనగిన వెనుక తత్వమెరిగెదనన్న దాహమేలనగు తా తత్వమే మెరుగు దేహంబు కల అన్ని దినములకును పదార్థ మోహమేలనగు తా ముదమేల కలుగు. అందుకు ఆ సత్యాన్ని గ్రహించి ఈ ఆగమాపాయనో నిత్యాహ అనేటటువంటి విషయం చాలా ముఖ్యమైనది. తాం స్థితిక్షస్వ అనేటువంటిది చాలా గొప్ప మాట అయింది. అందుకే సమదుఃఖ సుఖం ధీరం సంమృతత్వాయ కల్పతే అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మనం ఒక గుడ్డివాడిని భోజనానికి పిలిచామనుకోండి, ఇద్దరి కోసం వండుకోవాలి, 2 పీటలు వేయవలసిందే. ఎందుకంటే ఒక్క గుడ్డివాడు పాపం రాలేడు, వాడు మరొకటి తోడు తీసుకుని వస్తాడు. అలాగే సుఖము దుఃఖము కూడా జంటగానే వస్తాయి, ఏదో ఒక్కటి రాదు. ఇది తెలుసుకుని ప్రవర్తించేటటువంటి వాడే హాయిగా ఉంటాడు సుమా అని చెప్తున్నాడు. అందుకు మనం దుఃఖం వచ్చిందండి అంటే కోరుకుంటే వచ్చిందా? దుఃఖం కోసం ఎన్ని మొక్కులు మొక్కున్నాం మనం? ఏం మొక్కుకోలే, ఏ ప్రయత్నం లేకుండా దుఃఖం వచ్చింది కదా. అలాగే సుఖం కూడా ఏ మొక్కుకో అక్కర్లేకుండా వస్తుందయ్యా. మరి ప్రయత్నం దేనికి? సుఖం కోసం కాదు, దుఃఖం నుంచి నిర్మూలన కోసం కూడా కాదు, నీ ధర్మంగా ప్రయత్నించవలసింది. ఇంకొక ప్రయత్నం తత్వమునకై ప్రయత్నం. అందుకే తత్వము ధర్మము దీనికై నువ్వు ప్రయత్నిస్తూ దానయందు నిష్ఠుడివై ఉన్నప్పుడు సుఖదుఖము లక్ష్యంగా పెట్టుకోకు. అది చెప్పడం. యం హిన వ్యథయంచేతే పురుషం పురుషర్షభా, ఏ పురుషుణ్ణి ఇవి వ్యథ పట్టవో వాడు ధీరుడు, వాడే అమృతత్వం పొందడానికి అర్హుడు. అంటే వాడు ఆత్మతత్వాన్ని గ్రహించగలడు. వీటితో పాటు కొట్టుకుపోయేవాడికి నిలకడెక్కడా? నిలకడలేని వాడు తానేమిటో నిలబడి చూసుకుని ఆలోచించుకునే తీరికెక్కడ? అందుకు పురుషర్షభ తం పురుషం ధీరం అనే మాటలో ఓ పురుష శ్రేష్ఠుడా, ధీరుడైన పురుషుడంటే వీడయ్యా అని చెప్తున్నాడు అర్జునుడితో కృష్ణ పరమాత్మ. ఆ మాట చూడండి ఎంత గొప్ప విషయమో. ధీరుడైన పురుషుడు వాడయ్యా ఓ పురుష శ్రేష్ఠుడా అన్నాడు. పురుషర్షభ అంటే పురుష శ్రేష్ఠుడా అంటే నువ్వు కూడా శ్రేష్ఠుడు అనిపించుకోవాలంటే అలాంటి ధీరుడుగా ఉండు నాయనా అని ఆ సంబోధనలోనే ఉపదేశం అంత చక్కగా చేస్తున్నాడు. అటు తర్వాత నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఇది ఇంతకు ముందు చెప్పిన నత్వేవాహం జాతునాశనం లాంటి ఆత్మతత్వ ప్రతిపాదకం. ఇందులో 2 విషయాలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అనాత్మ ఆత్మ. ఏది ఆత్మ ఏది అనాత్మ అని. దేహాన్ని నువ్వు ఆత్మగా అనుకుంటున్నావే, కానీ దేహం యొక్క అవస్థ అది పరిణామపేశలం దేహం. ఈ దేహంలో ఉన్న దేహి మాత్రం అపరిణామం, అది మార్పు చెందదు. అందుకు ఆత్మానాత్మముల యొక్క విమర్శ ఇక్కడ చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకు మళ్ళీ ఇక్కడ ఆత్మతత్వాన్ని చెప్తూ
ఇందులో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఇక్కడ ఈ శాస్త్రం ఆత్మతత్వ విజ్ఞాన శాస్త్రాన్ని అవతరింపజేయడానికి కారణం అర్జునులో 2 దోషాలు చూశాడు కృష్ణ పరమాత్మ. ఆ 2 దోషాలకు మందు ఇస్తున్నాడు. అసలు మందు ఇవ్వబోతున్నాడు. నీకు నిజంగా దుఃఖం కలిగింది, దుఃఖ విమోచనానికి యుద్ధం నుంచి పారిపోవడం మందు కాదయ్యా. వ్యాధి ఒకటైతే మందు ఒకటి వేస్తావా? పైగా వ్యాధి ఒక చోట ఉంటే మందు ఇంకొక చోట వేయరు. పాపం ఒక పిల్లవాడికి పురుగు కుట్టింది గట్టిగా, ఏదో తండ్రితో చెప్పాడు పురుగు కుట్టింది, మంట పెడుతుంది అని. అయితే వెళ్ళి డాక్టర్ని అడిగాడు మందు ఆ తండ్రి. అయితే ఎక్కడ పురుగు కుట్టిందో అక్కడ మందు వేయి అన్నట్ట. ఈ తండ్రి చాలా తెలివైనవాడు, వచ్చి పిల్లవాడిని అడిగాడు ఎక్కడ కుట్టింది నాయన అని. ఆ మూల కుట్టిందని చెప్పేటవాడు. ఆ మూలకి వెళ్ళేవాడు మందు వేసేట. అదే అర్థం, ఎక్కడ పుట్టింది అసలు చోటు పట్టుకోవాలి. ఆ అసలేమిటో తీసి చూపిస్తున్నాడు. నా సతో విద్యతే భావో. అందుకు ఇతడి యొక్క దోషం ఏమిటి? గీత అనే శాస్త్రం అవతరించడానికి కారణం ఏమిటి? దీనికి యామునాచార్యుల వారు, మన రామానుజుల వారి గురువుల వారు, ఆళవందార్ అంటారు ఆయన్ని. ఆయన గీతాసారాన్ని రాస్తూ ఒక చక్కని మాట చెప్పారు. అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మ ధియాకులం పార్థం ప్రపన్నం ఉద్దిశ్య శాస్త్రావతరణం కృతం. చాలా చక్కగా చెప్పాడు. ఏమిటయ్యా ఈయనకొచ్చిన దోషం అర్జునుడికి అంటే స్నేహము కారుణ్యము అనే దోషం వచ్చిందిట. ఇదేంటండి స్నేహం కారుణ్యం అంటే దైవీ గుణములు ఉండవలను అని బోధిస్తారే, ఇక్కడ ఇలా అంటున్నారు ఏమిటి అంటే ప్రతిదీ గొప్ప గుణమే. చూడండి, ఏ గుణము తక్కువ కాదు. తక్కువైతే భగవంతుడి సృష్టిలో ఉంచడు దాన్ని, ఆ గుణాన్ని. కోపం కూడా గొప్ప గుణమే, స్నేహం కూడా గొప్ప గుణమే. మరి ఆ గుణం యొక్క గొప్ప గాని తక్కువ గాని దేని బట్టి తెలుస్తుందయ్యా అంటే దాని యొక్క స్థానపతితం బట్టి తెలుస్తున్నది. అది విషయం. ఇప్పుడు స్నేహకారుణ్యములు అస్థానములు అసందర్భములు. చూపవలసిన సమయంలో చూపాలి, చూపకూడని సమయంలో చూపకూడని వారి విషయంలో స్నేహకారుణ్యాలు చాలా తప్పు. అందుకే కారుణ్యం తాలూకా అప్లికేషన్ తెలియకపోవడం వల్లనే ఈ జాతి ఈ దౌర్భాగ్య స్థితికి వచ్చింది. అందులో సందేహం లేదు. అందుకే ఈ చెంప కొడితే మరో చెంప చూసేవాడు గీత గురించి మాట్లాడడానికి అర్హత లేదు. అటువంటి వాళ్ళు గీతను పట్టుకుని చెప్పడం వల్లే దేశానికి గతి పట్టి. ఎవడి పట్ల నువ్వు కారుణ్యం చూపిస్తున్నావు? ఆతతాయిన వాళ్ళ పట్ల నువ్వు అక్కడ ఉన్నవాళ్ళు మేము తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నావా? యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు? వీటన్నిటికీ సమాధానం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందుకు రెండవ దోషం ఏమిటి? మొదటిది అస్థాన స్నేహ కారుణ్యం, రెండవది ధర్మాధర్మ ధియాకులం. ఏది ధర్మమో ఏది అధర్మమో తేల్చలేని అయోమయంలో పడ్డ బుద్ధి. ఈ రెండిటి కారణంగా, ఈ రెండు ఉన్నంత మాత్రాన్ని ఇచ్చేయాలి అజ్ఞానం. ఈ 2 దోషాలున్నా అతడిలో గొప్పతనం ఏంటంటే పార్థం ప్రపన్నం ఉద్దిశ్య, ప్రపన్నుడయ్యాడు గనక శాస్త్రావతరణం, ఈ గొప్ప శాస్త్రం అవతరించింది. అందుకు ఆ శాస్త్రానికి అసలు ఆయన చెప్పదలుచుకున్న ఆత్మతత్వాన్ని చక్కగా స్పష్టంగా ప్రతిపాదించి అనాత్మను ఊదుతూ ఆత్మను చూపిస్తున్నాడు. నువ్వుని ఊది నిప్పును చూపించినట్లుగా అనాత్మతత్వాన్ని నేతి నేతి నా ఇతి అని ఊది ఏది అసలు చూపిస్తున్నాడు. అలా తెలియవలసిందే ఆత్మతత్వం, అంతేగాని ఇది అని చెప్పేది కాదు ఆత్మతత్వం. చూడండి, ఇక్కడ ఆత్మ అంటే ఇది అని చెప్పడం కాదు, ఆత్మ అంటే ఇది కాదు అని చెప్పగలం తప్ప ఆత్మ అంటే ఇది అని ఎవడూ చెప్పలేడు. ఎందుకు అంటే ఇలాగుని వివరించలేను, చాలా స్వానుభవైక వేద్యమే అన్నారు ఎవరు? త్యాగరాజ స్వామి వారు. అది అనుభవైక వేద్యమైనటువంటి తత్వం. ఆ అనుభవం అందుకోవడానికి ఇది కాదని నిషేధవచనములే వేదం చెప్తుంది తప్ప ఇదే అని సాక్షాత్తుగా చెప్పలేదు. అందుకే తాత్పర్య దృష్ట్యా ఆత్మతత్వ ప్రతిపాదన వేదం చేస్తున్నది కానీ సాక్షాత్తుగా ఆత్మతత్వాన్ని వేదం కూడా చెప్పలేదు. అది నీ యొక్క విచారణతో, నీ యొక్క సాధనతో వేదవాక్యములు ఇచ్చేటువంటి మార్గాన్ని అనుసరించి తెలుసుకోవాల్సిందే తప్ప ఆత్మ అనే పదార్థం ఎక్కడో షాపులో ఉంటే వేదం వెళ్ళి కొనుక్కొచ్చి చేతికి ఇవ్వదు. అది ఇక్కడ చెప్తున్నది. అందుకు ఆ నిషేధవాక్యముల్లో ఇది దేహము కాదు ఎలాగో ఆత్మతత్వం ఎలాగో స్పష్టం చేస్తూ అసత్తుకి ఉండడం లేదయ్యా, సత్తుకి లేకపోవడం లేదయ్యా అంటున్నాడు ఇక్కడ. అసత్తు అంటే అనాత్మ అయిన ఈ దేహానికి ఉండడం అనేది లేదు, అది మనకు స్పష్టంగా తెలుసు. కానీ దీన్ని ఉంచాలని ప్రయత్నిస్తున్నా, అది వచ్చింది బాధ. ఇక ఏది ఉన్నదో దానికి లేకపోవడము లేదు. ఈ విషయం అందరికీ తెలిసిన నిత్య సత్యం,
ఎవరికి తెలియదండి. కొంచెం ఆలోచిస్తే దాని కృష్ణుడు కావాలా, ఉపనిషత్తు కావాలా? అందరికీ తెలిసిన సత్యమే, కానీ అత్యంత సూక్ష్మమైనది గనక దానిపై ఆలోచన ఎవరు గ్రహించగలుగుతున్నారంటే తత్వదర్శిభి. ఆ సూక్ష్మ దర్శనము కలిగినటువంటి తత్వవేత్తలు మాత్రమే ఉభయోరపి దృష్ట, ఈ రెండింటి గురించి వారు స్పష్టంగా తెలుసుకోగలరు అన్నారు. మనం అయోమయంలో పడిపోతూ ఉంటాం. ఆత్మతత్వం గురించి చెప్పేటప్పుడు అనేక అయోమయాలు మనకు వస్తూ ఉంటాయి. ఆ అయోమయాలు కూడా మనం తేల్చి చెప్పుకుందాం. ఆ అయోమయాల వల్ల కూడా మన ధర్మం ఎన్ని తప్పుతో అవల తొక్కిందో కూడా అర్థమవుతుంది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి, ఏది సత్ అని చెప్పబడుతున్నదో అది అవినాశి అని తెలుసుకో. దానికి వినాశం అనేటువంటిది లేదు. అందుకు వినాశం లేని ఆత్మ గురించా దుఃఖించవలసిన అవసరం లేదు. వినాశ లక్షణం కలిగినటువంటి దేహం గురించా దుఃఖించవలసిన అవసరం లేదు. మరి దేని గురించి అయ్యా అనవసరంగా ఏడుస్తావు అని చెప్తున్నాడు ఇక్కడ. వినాశం అవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హతి. ఏది అవ్యయమో దానిని ఎవడు వినాశం చేయగలడు అంటున్నాడు. అవ్యయస్య అస్య, అస్య అంటే దీనిని, దేనిని? ఆత్మ అనే దానిని వినాశం నకశ్చిత్ కర్తుమర్హతి, ఏ ఒక్కడు వినాశము చెయ్యలేడు సుమా అన్నాడు. ఇక్కడ ఆత్మకు గొప్ప విషయం చెప్పాడు. సర్వమిదం తతం అన్నాడు. ఏన సర్వమిదం తతం, ఏది అంతటా వ్యాపించి ఉన్నదో అది అవినాశి అయిన ఆత్మ. అదే ఇప్పుడు దేహిగా ఉన్నది, దేహము నందున్నది అని చెప్తున్నాడు. ఆత్మ అంటేనే ఏన సర్వమిదం తతం అని అర్థం. ఆత్మశబ్దానికి అర్థం ఏంటి? ఆత్మ అంటే మన లోకంలో ఆత్మశబ్దాన్ని ఎన్ని రకాలుగా వాడతామో చూడండి. ముందు లోకంలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం లాంటి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అవి తీసుకొచ్చి పరమార్థంలో చెప్పే ఆత్మకి దయచేసి అంటగంటవద్దు. ఆత్మ అనేది వ్యవహారంలో ఒక అర్థం ఉంటుంది, శాస్త్రంలో ఒక అర్థం ఉంటుంది. ప్రతి శబ్దానికి వ్యావహారిక అర్థం ఒకటి, శాస్త్రార్థం ఒకటి ఉంటుంది. వ్యవహారార్థంలో వ్యవహారమే తీసుకోవాలి. అందుకని ప్రతిదానికి తాత్వికార్థం వెతికితే చాలా ప్రమాదం. వ్యవహారానికి వ్యవహారమే, అయితే దానికి వ్యవహారం అనే పరిమితేన దృష్టి ఉండాలి మనకి. ఆత్మ అంటే తన అని తెలుగులో అర్థం, తన అని. అందుకే ఇక్కడ ఆత్మాభిమానం అనేటువంటిది దేహానికి సంబంధించి వాడే లక్షణమే. అంటే నాకు సంబంధించి, నాకు ఆత్మాభిమానం ఉంటుందండి, నన్నేమనంటే పడతానా, అది వ్యవహారం మాత్రమే. అక్కడ ఆత్మ అనేది ఏ పేరుతో, ఏ రూపంతో, ఏ ఉనికితో నేను వ్యవహరింపబడుతున్నానో దానికి ఆత్మ అని చెప్పారు. అది అక్కడికి అంతే అర్థం. దానికి పరమార్థంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మాత్రం అన్వయించుకోవలసిన అవసరము లేదు. ఇదొకటి గ్రహించవలసిన విషయం. ఇక విష్ణు ఇక ఆత్మశబ్దానికి అర్థం చెప్పుకుందాం. సర్వమిదం తతం అనేది ఆత్మ అంటే ఆతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ, వ్యాపక లక్షణము కలది అని అర్థంట ఆత్మశబ్దానికి. ఇప్పుడు దేహికి, మనలో ఉన్నటువంటి దేహి అంటే దేహమునందున్నవాడు. దేహమునందున్నవాడు అంటేనే దేహం వేరు, దేహ వేరు అనే ఎరుక మనకి ఏర్పడింది కదా. వాడు గృహస్థండి అన్నాం. గృహస్థ అంటే అర్థం ఏమిటి? గృహమునందున్నవాడు. గృహమనందున్న గృహం వేరు వాడు వేరు అనేటువంటి ఎరుక మనకి ఏర్పడింది కదా. అదేవిధంగా దేహం అనే మాటతోనే దేహము వేరు, దేహి వేరు అనే ఒక ఎరుక మనకి స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. ఈ రెండింటిని ఇప్పుడు ఆత్మానాత్మ వివేకం అనేది ఎలా చేసుకోవాలో చూడండి ఇక్కడ. ఇప్పుడు దీనికి ఆత్మ అని పేరు ఎందుకు వచ్చింది అంటే వ్యాపక లక్షణము కలియుట చేత అని అర్థం. ఈ ఆత్మ అనేది ఎంత వ్యాపిస్తే అంత అవుతూ ఉంటుంది. మన దేనిపై ప్రసరింపజేస్తే అది మనకు ఆత్మ అయిపోయింది. అవునా లేదా? నేను ఈ దేహమును అనగానే ఈ దేహమే నేనని వ్యాపించిపోయింది అది అప్పుడే. అందుకు ఆ దేహంపై ఎవడు మెచ్చుకున్న ఆహా ఎంత తెల్లగా ఉన్నావయ్యా అంటే వెంటనే ఆహో అనుకుంటా. ఎందుకు? ఆ నేను అనేటటువంటి ఆత్మభావాన్ని దేహమందంతా వ్యాపింపజేస్తాం, అది దేహాత్మ. అలాగే మీ బుద్ధి చాలా గొప్పదండి, మీ మనస్సు చాలా విశాలమైనదండి అంటే అది కూడా మనం ఓన్ చేసుకుంటున్నాం. అంటే ఈ ఆత్మ యొక్క లక్షణం మనస్సుకు కూడా వ్యాపించిపోయింది. ఇలాగా మనది కాని అనేకం వైపు ఇది వ్యాపించిపోతూ ఉంటుంది కనుక వ్యాపక లక్షణం కలది అది.
అయితే అందుకు తెలుసుకోవలసింది ఏమిటి అంటే సర్వత్రా వ్యాపించి ఉన్న దానిని నువ్వు ఒక దానియందు పరిమితం చేసి ఇదే నేను ఇదే నేను ఇదే నేను అనడం వల్ల వస్తున్న చికాకయ్యా. అందుకు సర్వమిదం తతం, అంతటా వ్యాపించి ఉన్న దానికి నాశనము లేదు. నువ్వు దీని యందు ఆరోపించి తాదాత్మ్యం చెందించి ఇదే నేను ఇదే నేను ఇదే నేను అనుకోవడం వల్ల అది పోతుందంటే బాధ. ఇప్పుడు నిజంగా నీకు భీష్ముడు ద్రోణుడు చనిపోతున్నారని బాధ చెప్పు. భీష్ముడు ద్రోణుడు చనిపోతున్నారనే బాధ ఉంటే అల్లకి వీధిలో వాడెవడో తాత చచ్చిపోయేట వెళ్ళి ఏడిచేవా? లేదు. ఇక్కడ నీకెందుకు ఏడుపు వచ్చింది? వీడు నావాడు అనే భావన వల్ల నీకు ఏడుపు వచ్చింది. అంతేగాని నిజంగా భీష్మద్రోణులు ఎవరో అయితే వాళ్ళు చనిపోయినా నువ్వు బాధపడవు. స్వజనం అనేటటువంటి భావన వల్ల నీకు వచ్చింది ఈ బాధ అంతా కూడా. ఇది మనకి లోకంలో తెలిసినప్పుడు మన గడియారం మనకు పోయిందనుకోండి, నీకు కనబడిందా నీకు కనబడిందా అని తెగ అడుగుతాం. మరెవడైనా కనబడి నా గడియారం పోయిందండి కనిపించిందా అని అడుగుతుంటే పిచ్చివాడు గడియారం కోసం అంత అడుగుతున్నాడని. ఎందుకు? అది మనది కాదు కనుక. మనదే అయితే బాధ. అంటే ఇప్పుడు గడియారం పోవడం వాడికైనా నాకైనా ఒకటే, కానీ ఏడుపు మాత్రం గడియారం పోవడం అనే దానిలోనే ఏడుపుంటే విన్న ప్రతివాడు ఏడవాలి. కానీ అందరూ ఏడవట్లేదే. గడియారం ఎవడది అనుకుంటున్నాడో వాడు ఏడుస్తున్నాడు. కనుక ఏడుపు ఎక్కడుంది? నాది అనుకోవడంలో ఉంది కానీ పోవడంలో లేదయ్యా. అందుకు దుఃఖం కానీ సుఖం కానీ ఆరోపితమే కానీ సహజం కాదు. అది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇది నువ్వు తెలుసుకుంటే, ఆ సత్యం తెలిసి ఉంటే అసలు సత్యం ఏదో అది సర్వవ్యాపకమై ఉన్నది, అదే నాశనము లేనిది, అందుకు అది నశించిపోతుందని ఏడవలసిన అవసరం లేదు. గీత యొక్క గొప్పతనం ఏమిటి? భౌతిక విజ్ఞానానికి ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఉన్నటువంటి అంతరం ఇక్కడ మీరు స్పష్టంగా చూడండి. భౌతిక విజ్ఞానంతో ఎలాగూ నశించిపోయే దానికోసం ఏడవడం ఎందుకు అనే మాట భౌతికంగా ఎవడైనా అనొచ్చు కాస్త ఆలోచిస్తే. కానీ నశించనిది ఒకటి ఉందయ్యా అని చెప్పడం ఉందే, అది ఇచ్చే అభయం, అది ఇచ్చే ఓదార్పు ఎవడివ్వగలడండి? అందుకు ఆధ్యాత్మికత అంటేనే ముందుకు ఓదార్పు. నశించనిది ఒకటి ఉన్నది అని చెప్తుంది ఆధ్యాత్మికత. అదే లేనప్పుడు ఇది నశించిపోతుంది అంటే ఇంకా దాన్ని కాపాడు కోసం పడే తపన తాపత్రయం, నేనే దేహము అనుకుంటే ఎన్ని దుఃఖాలు. కానీ నువ్వు దేహివయ్యా, నీకేమీ లేదు, ఇటు నుంచి మరో దానికి వెళతావు అన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు వస్తాయి. ఆనందము వస్తున్నది, అభయము వస్తుంది, తద్వారా జాగ్రత్త వస్తుంది, పాపం నుంచి దూరం అవుతున్నాం. అందుకు ఆధ్యాత్మిక విజ్ఞానం ఇచ్చేటువంటి ఆనందం కానీ ఓదార్పు కానీ భౌతిక విజ్ఞానాలు ఇవ్వలేవు. అందుకే ఎంత భౌతిక నాగరికతలు పెరుగుతున్నా తెలివైన వాడు ఇటే ఎందుకు తిరుగుతున్నాడంటే ఇక్కడ కనిపించే ఆ శాశ్వతత్వపు వచనం ఒకటి ఉన్నది, అది చెప్తున్నాడు. ఇక్కడ మరి యొక్క విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. మనలో ఉన్నటువంటి ఈ సర్వవ్యాపకమైన శాశ్వతమైన ఆత్మ ఉన్నది అనడానికి ఒక ప్రబల నిదర్శనం ఒకటి. ఇవంతా కూడా వేదాంతం అనుకుని బుద్ధిని పక్కన మరల్చేమా అర్థం కాదు. ఇది కేవలం నా విషయం అనే ఏకాగ్రత చూపించారా అరటి పండు ఒలిచినట్లు విషయం మీకే స్పష్టమైపోతుంది. ఆలోచించురండి. మనలో అందరం కూడాను ఎక్కువ కాలం ఉండిపోదాం అనుకుంటాం, అవునా లేదా? అనుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కువ కాలం ఉండాలని అందరూ అనుకుంటారు. రెండవది ఆనందంగా ఉండాలని ప్రతివాడు అనుకుంటాడు. అలాగే నేను చాలా గొప్పవాణ్ణి శుద్ధుణ్ణి అనిపించుకోవాలని ప్రతివాడు అనుకుంటాడు. ఉంటాడా లేదా అనేది వేరే విషయం. కానీ నువ్వు శుద్ధుడివి కావయ్యా అంటే మహాకోపం ప్రతివాడికి వస్తుంది కదా. తన శుద్ధతను ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తాడు. రామచంద్రమూర్తి ఇంత గొప్పవాడు అంటే నేను కూడా మొన్న ఇలాగే ప్రవర్తించానండి అంటాడు వాడు. అంటే వాడికి కూడా గొప్పవాడని లేదా శుద్ధుణ్ణని అనిపించుకోవాలని తపన చాలా ఉంది. అందుకు ప్రతి వాళ్ళలో ఈ 3 లక్షణాలు మీరు గమనించండి, కొంచెం ఆలోచించండి. పెద్ద ఏం తపన లేదు. శాశ్వతంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, శుద్ధుణ్ణి అనిపించుకోవాలని, నా గురించే అందరూ అనుకోవాలని ప్రతివాడు అనుకుంటాడు, అవడా లేదా? దేశమంతా నా గురించి అనుకుంటే చాలా ఆనందం. అంత అనుకునే సీన్ మనకు లేనప్పుడు కనీసం ఇంట్లో వాళ్ళైనా అనుకుంటే చాలని అనుకుంటాం కదా. అంటే దీని ఈ 4 లక్షణాలు మీరు పరిశీలించండి. ఎందువల్ల అనుకుంటున్నాం? ఎందుకంటే నాకు ఈ 4 లక్షణాలు సహజం గనక. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాకు ఈ 4 లక్షణాలు సహజం గనక. ఏ 4 లక్షణాలు? శాశ్వతంగా ఉండడం అనే లక్షణం, శుద్ధంగా ఉండడం అనే లక్షణం, ఆనందంగా ఉండడం అనే లక్షణం, అంతటా వ్యాపించి ఉండడం అనే లక్షణం. దీన్నే కీర్తి అంటాం లోకంలో. కానీ ఈ 4 లక్షణాలు నాకు సహజం. కానీ నేను ఏదనుకుంటున్నానో దానికి ఇది సహజం కాదే.
నేను ఏదనుకుంటున్నాను? శరీరం అనుకుంటున్నాను. ఈ ఆత్మానాత్మని ఇక్కడే జారిపోకుండా ఉంటే స్పష్టమైపోతుంది. నన్ను నేనేమనుకుంటున్నాను? ఈ శరీరం అనుకుంటున్నాను. కానీ ఈ శరీరానికి మొదటి లక్షణం లేదు. ఏమిటి? ఎప్పుడూ ఉండడం అనే లక్షణం లేదు. దీనికి ఆనందంగా ఉండడం అనే లక్షణం దీనికి ఎక్కడిది? ఇలాగూ జడ పదార్థం. దీనికి ఆనందము లేదు, ఏమీ లేదు. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ. దీనికి మరొక దాని యొక్క సంగమ ఏర్పడితేనే దీనికి తెలుస్తుంది. దీనంతరికి సహజం ఎక్కడున్నది? మనం ఈ పక్కన చూడితే ఎవడో తిడుతూ ఉంటాడు మనల్ని, మనకు వినిపించదు. ఇక్కడ చెవి ఉంది, అక్కడ అరుపు ఉంది, కానీ వినిపించలేదు. కారణం మన ధ్యాస మరోవైపు ఉంది. ఆ పక్కన అది విని ఒకటి చెప్తాడు, నిన్ను తిడుతున్నాడండి అని. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి అరుస్తాం. నువ్వు విన్నావా అంటే వినలేదు అంటాడు. ఎందుకు? ఇంద్రియం అక్కడుంది, ధ్వని అక్కడుంది, కానీ రెండు తగలలే. ఈ రెండింటినీ తగిలించేది ఒక మనస్సు అనేటువంటిది ఉంది. అది తగిలించడం వల్ల వచ్చింది. కనుక ఈ శరీరానికి సహజానంద స్థితి అనేది లేదు. దీనికి జడత్వం అనే లక్షణం ఉన్నది. ఇక మూడవది శుద్ధత అనేది దీనికి ఎలాగూ లేదు. పొద్దున్న లేచి ఎన్ని స్నానాలు చేయాలో మనకు తెలుసు. రోజుకు 2, 3 నిర్ణయించుకుంటాం. కనుక దీనికి ఆ లక్షణం లేదు. ఇక కీర్తి వ్యాపించడం అనేది ఈ శరీరం ఇప్పుడు ఇక్కడ ఉంటే అక్కడ ఉండదు. అంటే దేశంలోనే పూర్తిగా వ్యాపించలేదు, కాలంలో అంతకన్నా వ్యాపించలేదు. ఇవాళ ఉంటే రేపు ఉండేది కాదు. కనుక దీనికి వ్యాపకత్వ లక్షణము లేదు. కానీ 4 దీనికి ఉండాలి అని ప్రయత్నిస్తున్నాం. మనకు వచ్చిన చిక్కంతా అది. దేనికి ఇది సహజంగా లేదో దానికి అది తేవాలని ప్రయత్నించడం చేతే మనకు అవస్థలన్నీ వస్తూ ఉన్నాయి. రేపటి రోజున తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముక్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్.